గారికి నమస్కరించుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ రోజున మేము చెప్పాలి అనుకునే విషయం ఏంటంటే, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్. మనం చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి, వీటన్నిటి గురించి ప్రతి మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాము. అసలు బాల్య వివాహాలు జరుగుతున్నాయా అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జరుగుతున్నాయి అనే దానికి ఏంటి, ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ క్యాంపెయిన్ లాంచ్ చేస్తుంది, ఎందుకు ఈరోజు మనం ఈ ఓరియంటేషన్ మీటింగ్ పెట్టుకున్నాము అనే ప్రధాన ఉద్దేశాలని మీకు తెలియచేస్తూ, మన అందరి బాధ్యత, నేనేం గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, కానీ మన అందరి బాధ్యత అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చిన క్యాంపెయిన్లో ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ కమ్యూనిటీస్, అంటే సమాజంలో ఉన్న ప్రతి గవర్నమెంటు డిపార్ట్మెంటు, అలాగే ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. అందుకని చెప్పేసి ఏంటి అసలు ఇది అని తెలియచేస్తూ మీకు ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ప్రజెంటేషన్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ క్లియర్. తర్వాత మీ అందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ పంపించడం అనేది జరుగుతుంది. మీరు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు మొన్న 40 రోజుల క్రితం 27th నవంబర్ 2024 లాంచ్ చేసినప్పుడు ఒక చిన్న వీడియో లాంచ్ చేశారు. దట్ ఈజ్ అవైలబుల్ ఆన్ బాల్ వివాహ్ ముక్త్ భారత్ పోర్టల్లో అవైలబుల్గా ఉంది. మీకు ఆ లింక్స్ కూడా పెట్టాను నేను. చిన్న పిల్లల్ని మనం వాళ్ళ చైల్డ్హుడ్ని బలి చేసేస్తున్నాం మనం. మీకు ఇప్పుడు చూపించింది ఏంటంటే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గవర్నమెంట్ చేసే డేటాని ప్రధానంగా తీసుకుంటూ ఉంటాం మనం ఏదున్నా. ఇక్కడ మనకి 2005 నుంచి 6 జరిగిన ఎన్ఎఫ్హెచ్ఎస్లో 44% ఉంటే 2015-16కి వచ్చేసరికి చాలా డ్రాస్టిక్గా 10 ఏళ్లలో మనకి 26కి వచ్చేసాం. కానీ 2019 నుంచి 21కి ఒక 5 సంవత్సరాల గ్యాప్లో వచ్చినప్పుడు 3% మాత్రమే అక్కడ తగ్గింది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో నేను మాట్లాడేది. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మనకి చైల్డ్ మ్యారేజెస్ డిక్లైన్ 70% ఇన్ 413 హై ప్రివిలెన్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాటిల్లో తగ్గినప్పుడు మాత్రమే మనం సుమారుగా 2027కి 9.5% మనం 2030కి రాగలుగుతాం. సో అంత డిక్లైనింగ్ రేట్లో మనం వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే మనం అందరం కమిటెడ్గా, కొలాబరేటివ్గా, కోఆపరేటివ్గా మనం పనిచేస్తేనే అవుతుంది. ఇది ట్రెండ్స్ ఇందాక మీకు చెప్పింది టు విజువల్లీ మీకు షో చేయడానికి. ఫస్ట్లో చాలా ఎక్కువగా ఉంది, కానీ దెన్ ఇట్ హ్యాస్ ట్యాపర్డ్ డౌన్. ఈ ట్యాపర్డ్ డౌన్లో మీరు చూసే దాంట్లో బేసిక్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎలా వచ్చింది ఏంటి అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే మనది ఆంధ్రప్రదేశ్ది ప్లస్ కింద వచ్చింది ఇండియాది. చూసారా, ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఉంది. మన నేషనల్ యావరేజ్ కంటే 23% అయితే మనం 29లో ఉన్నాం. నెక్స్ట్, చైల్డ్ మ్యారేజెస్ చాలా రాష్ట్రాల్లో ఉన్న వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? మనం 6వ స్థానంలో ఉన్నాం. మనం అన్నీ ఆర్థికంగా మాట్లాడుతూ ఉంటాము, బట్ ఈజ్ ఎ సాఫ్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. చైల్డ్హుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్నే సీఎం గారు చెప్పారు, అందరు పిల్లల్ని ఎక్కువగానండి అని చెప్తున్నారు. ఉన్న పిల్లలకే మనం రక్షణ ఇవ్వలేకపోతున్నాం, ఉన్న పిల్లలకే వాళ్ళ హక్కుల్ని కాపాడలేకపోతున్నాం మనం. నెక్స్ట్, సౌత్ ఇండియాలో చూస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ చైల్డ్ మ్యారేజెస్తో ఉంది. అంటే మనం ఎక్కడున్నాము ఏమిటి అని మీకు తెలియడానికి చెప్తున్నాను నేను. అంటే మనం ఎంత రిగరస్గా వర్క్ చేయాలి అనే దాని మీద. నెక్స్ట్, ఇది చైల్డ్ మ్యారేజ్ డిస్ట్రిక్ట్ హీట్ మ్యాప్ అంటారు. హీట్ మ్యాప్ అంటే మనకి చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అనేది. నేషనల్ యావరేజ్ మీకు చెప్పాను నేను 23% ఉంది. మన కృష్ణా జిల్లా అంటే కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కృష్ణా అండ్ ఎన్టీఆర్ కలిపి మనం నేషనల్ యావరేజ్ దగ్గరలో ఉన్నాం. కాబట్టి మనం తగ్గాలి అంటే ఎంత కృషి చేయాలి. నెక్స్ట్,
పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ 24 ఇయర్స్ మ్యారీడ్ బిఫోర్ 18 ఇయర్స్. అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనే పర్సెంటేజ్ చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, ఏమిటి, మనం ఎంత పని చెయ్యాలి అనేది మీకు తెలుస్తుంది అనమాట. జిల్లా వైజ్గా ఉంది మన కృష్ణా జిల్లా. నెక్స్ట్ అమ్మా, ఇది టీనేజ్ ప్రెగ్నెన్సీస్. ఏపీ థర్డ్ ఇన్ ఇండియా. టీనేజ్ ప్రెగ్నెన్సీలు అంటే 18 ఏళ్లలోపు ఆడపిల్లలకే మనకి గర్భిణీ దాల్చి వాళ్ళకి గర్భిణీ అని చెప్పి నిర్ధారణ అయిన వాళ్ళు. ఇది 3వ స్థానంలో మనం ఉన్నాం ఇండియాలో. చైల్డ్ మ్యారేజ్లు ఆపగలిగితే ఈ స్థానం నుంచి మనం తగ్గుతాం. చైల్డ్ మ్యారేజ్లు మనం ఆపలేకపోతే పెరుగుతాం ఇంకా. నెక్స్ట్, అలాగే 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్లలోపు 19 ఏళ్లలోపు ఉన్న ఆల్రెడీ మదర్స్ ప్రెగ్నెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్వే. మన కృష్ణా జిల్లా ఎక్కడుందో చూపించమ్మా. కృష్ణా డిస్ట్రిక్టు మీకు 6th or 7th కింద కృష్ణా జిల్లా కనిపిస్తుంది. ఎందుకంటే ద పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ లో. దిస్ ఈజ్ నాట్ టు పిన్ పాయింట్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్సన్. మనం ఎక్కడున్నాము అనేది మనకి ఆత్మ పరిశీలన అనేది చాలా ప్రధానం. కాబట్టి ఇవి యూనిసెఫ్ వాళ్ళు చేసిన సర్వే. నెక్స్ట్, ఇది ఎడ్యుకేషన్లో డ్రాప్అవుట్స్ కానీ వీటికి అటెండెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎంత కోరిలేషన్ ఉంది చైల్డ్ మ్యారేజెస్కి. ఎడ్యుకేషన్లో మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పిల్లలందరూ కూడా బడిలో ఉండాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. తల దగ్గర నుంచి కింద కాలు వరకు అన్ని ప్రభుత్వం ఫ్రీగా ఇస్తోంది. షూస్ ఇస్తోంది, సాక్స్ ఇస్తోంది, డ్రెస్సులు ఇస్తోంది, పుస్తకాలు ఇస్తోంది, అన్నీ ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాము. అయినా డ్రాప్అవుట్స్ ఎందుకుంటున్నారు? తర్వాత తల్లి ఒడో అమ్మ ఒడో అని చెప్పి కూడా ఇస్తూ ఉంటాం, క్యాష్ ట్రాన్స్ఫర్స్. అయినా ఎందుకుంటున్నారు? రీసెంట్గా మేము గన్నవరంలో ఒక స్కూల్లో టీచర్ గారు 30 మంది పిల్లలు డ్రాప్ అయిపోయారని ఇస్తే సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి, అంటే పోలీస్ ఫోర్స్ కూడా ఉపయోగించి ఆ ఇళ్ళకి వెళ్తే జరిగింది ఏంటంటే అప్పటికే 8 మంది పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 12 మంది పిల్లల్ని మేము కౌన్సిలింగ్ చేసి ఫోర్స్గా పోలీస్ వ్యాన్లో తీసుకెళ్లి స్కూళ్ళల్లో దింపాం. మంచి దృష్టితో పిల్లలు చదువుకోవాలి అనే అభిప్రాయంతో. ఒక 5గురు పిల్లలు ఊర్లోనే లేరు ఆ కుటుంబాలు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా, ట్రాఫికింగ్ అయిందా, ఏమైందో తెలియదు మనకి. ఇంకొక 5గురు పిల్లల్లో 2కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. 3 పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు. ఇది టోటల్గా సినాప్సిస్ ఆఫ్ one school I am talking. That's a girls high school. What I am talking is a girls high school. అంటే మన సినారియో యావరేజ్గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ అమ్మ, మనం మీకు పిక్టోరియల్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుందని పెట్టాను. స్కూల్లో జాయిన్ అయినప్పుడు పిల్లలు మనకి ఇలా ఉంటూ ఉంటే మన హై స్కూల్ లెవెల్కి వచ్చేసరికి చూడండి సగం అయిపోతున్నారు. అక్కడి నుంచి మనకి కాలేజీ విద్యకు కానీ అంటే 10th దాటాక వాటికి వచ్చే పిల్లలు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. 10వ క్లాస్ అవగానే మానేస్తారు, లేకపోతే 9వ క్లాస్ అవగానే మానేస్తారు, లేకపోతే పిల్లలు మెచ్యూర్ అవగానే మానిపించేస్తున్నారు, ఫోన్లు మాట్లాడతారని మానిపిస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్, there is a correlation between drivers of child marriage and teenage pregnancy. బేసిక్గా ఎడ్యుకేషను, పావర్టీ అండ్ రూరల్ లొకేషన్స్. ఏంటి అసలుకి డ్రైవర్స్ అని చూస్తే 80% చైల్డ్ బ్రైడ్స్ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 18. సాధారణంగా జరిగేది. నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్లో సత్యసాయి డిస్ట్రిక్ట్లో వెళ్తే 12 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళయింది. 13వ ఏట 5వ నెల ప్రెగ్నెంట్ అన్నప్పుడు హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. షీ బికేమ్ ఏ విడో అండ్ బికేమ్ ఏ mother also, severely anemic. 48% of child brides were never went to school. ఇప్పటికీ మేము సర్వేలు చేస్తున్నట్టు స్కూల్కి అసలు వెళ్ళట్లేదు అనే పిల్లలు కూడా ఉన్నారు. మాకు ఆశ్చర్యం వేస్తోంది అనమాట.
Girls with no education are 16 times more at risk for child marriage. స్కూల్కి వెళ్లకుండా ఇళ్లల్లో ఉండే ఆడపిల్లలకి చైల్డ్ మ్యారేజెస్ చేసే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. అలాగే గర్ల్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా చదవని వాళ్ళు, అంటే స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి చదవని వాళ్ళ పిల్లలు కూడా 13% ఎక్కువ మంది హై రిస్క్లో ఉన్నారు. 71% of child brides were from poor and poorest households. ఆర్థిక కారణాల వల్ల అని చెప్తారు. The prevalence of child marriage is almost double in rural areas compared to the urban areas. కానీ మా దీనిలో చూస్తూ ఉంటే urban relocated slumsలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం విజయవాడ తీసుకుంటే కండ్రిక, బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ చాలా ఎక్కువగా ఉంది. టీనేజ్ ప్రెగ్నెన్సీ 53% of currently married women between the age of 15 to 18 have already begun childbearing. మీ ఊళ్ళల్లో మీరు చూస్తూనే ఉంటారు చిన్నపిల్లల్ని. మన హాస్పిటల్స్కి ఆల్రెడీ వస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి నేను కలెక్టర్ గారికి ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ లేరు కాబట్టి, మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఉమెన్కి ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డులో ఫస్ట్ 13 ఏళ్ళని వేస్తున్నారు, 15 ఏళ్ళని వేస్తున్నారు, తర్వాత కొట్టేసి 18 అని వేస్తున్నారు. అది జరగకుండా మనం యూనిఫామ్డ్గా ట్రాన్స్పరెంట్గా ఈ సిస్టమ్ వెళ్ళగలిగితే అలాంటి, ఎందుకంటే ప్రతి తల్లికి మైనర్ ఆర్ మేజర్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్, చాలా ముఖ్యం. వాళ్ళకి మన పోషణ అభియాన్ అనే పేరు ఏదో ఉంది, వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చే ఫుడ్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు 18 ఏళ్ళలోపు ఉన్నారు. నేను ఆ స్టడీ బుక్ కూడా కలెక్టర్ గారికి తెచ్చిస్తాను. 18 ఏళ్ల లోపు పిల్లలకి, ఆడపిల్లలు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి మన ఫుడ్ కూడా ఇవ్వట్లేదు మన స్టేట్లో. ఎక్కడో ఒకటి దాతృత్వంతో ఇవ్వడం వేరు, కానీ షుడ్ కమ్ ఇన్ టు ద స్ట్రీమ్ ఆఫ్ ద పాలసీ లెవెల్, సిస్టంలోకి రావాలి అది. అలాగే మనం టీనేజ్ ప్రెగ్నెన్సీస్ చూసుకుంటే 2% ఆఫ్ టీనేజ్ ఉమెన్ ఆర్ ఇన్ ద హైయెస్ట్ వెల్త్ క్వాంటైల్లో ఉంటారు. సాధారణంగా వెల్త్ ఉన్న వాళ్ళు చాలా తక్కువగా పెళ్లి చేస్తారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్లో చాలా ఎక్కువగా అవుతున్నాయి. అలాగే ఒక రిలీజియన్ అని కాదు, చేసిన యూనిసెఫ్ చేసిన స్టడీలో ముస్లిం పాపులేషన్లో చాలా ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి. నెక్స్ట్, ఇంప్లికేషన్స్ ఆఫ్ ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది ఏంటంటే గర్ల్స్ ఏజ్ 15 to 19 years ఆర్ ట్వైస్ లైక్లీ టు డూ ఫ్రమ్ చైల్డ్ బర్త్ అండ్ ప్రెగ్నెన్సీ. అలాగే అంటే మీకు అక్కడ ఉన్నదే హై ఐఎంఆర్ ఎంఎంఆర్ ఉంటుంది, అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, పిల్లలు చనిపోవడం కానీ లేకపోతే ఇంట్రాయూటరైన్ డెత్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఉమెన్కి ప్రెగ్నెన్సీలోనే లోపలే బేబీ చనిపోవడం అనేది, లేదా డెలివరీ అవుతున్నప్పుడు కష్టతరంగా ఉంటుంది కాబట్టి మదర్ చనిపోవడం, డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టం పీరియడ్లో హెవీ బ్లీడింగ్ అయ్యి మదర్ చనిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇదేంటంటే ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, హయ్యర్ రిస్క్ ఆఫ్ ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ వల్ల హెచ్ఐవి, ఎస్టిఐ ఇలాంటి జబ్బులు రావడం అనేది జరుగుతుంది. అలాగే అబ్స్ట్రక్టెడ్ లేబర్ ఉంటుంది. హౌస్ హోల్డ్ డెసిషన్ మేకింగ్లో వీళ్ళకి బాధ్యత ఉంది. స్త్రీలకి ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్లో బాధ్యత అనేది కుటుంబంలో ఉంటుందో అప్పుడు ఆ కుటుంబం ఎంపవర్ అవుతుంది. కానీ ఇక్కడ చిన్నపిల్లలు అయ్యేసరికి వీళ్ళకి దానిలో వాళ్ళకి సేవ్ ఉండట్లేదు. తర్వాత పూర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కాంట్రిబ్యూటింగ్ టు నేషనల్ గ్రోత్ అనేది కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇది అసలు చైల్డ్ రైట్స్, చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఏంటి, ఎందుకు? మన ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి? వాళ్ళు పిల్లలకి మనం అటానమీ ఉండాలి, పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ ఉండాలి, రైట్ టు సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, రైట్ టు డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఉండాలి. ఇన్ని కాన్స్టిట్యూషన్లో ఆ రోజే మనకి ఇస్తే ఇప్పటికీ 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మనం ఇంకా బాల్య వివాహాల గురించి దాన్ని గురించి మాట్లాడుతున్నాం.
అట్లీస్ట్ మనం నెక్స్ట్ 5 years ఇఫ్ వీ కెన్ గేర్ అప్ వీ కెన్ సర్టన్లీ డూ ఇట్. గో విత్ ఎ పాజిటివ్ ట్రెండ్. తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇందాక చెప్పారు. అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ బేటీ బచావ్ బేటీ పడావ్ అని వచ్చాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దాన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకుని 2015లో లాంచ్ చేశారు. ఎందుకని? పిల్లలందరికీ కూడా మంచి చదువు ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి. అయినా సరే ఇంకా చైల్డ్ మ్యారేజ్లు మనకి జరుగుతూనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి మన ఇండియాకి. ప్రొటెక్షన్ మెకానిజంగా మనం యుఎన్సిఆర్సికి దానికి డిక్లరేషన్లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్. చైల్డ్ మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఏ హార్మ్ఫుల్ ప్రాక్టీస్. చైల్డ్ మ్యారేజ్ ఒక సోషల్ ఈవిల్ కాదు, ఇట్స్ ఏ క్రైమ్. క్రైమ్ గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. అది క్రైమ్ అసలుకి. సోషల్ ఈవిల్ మాట్లాడతాం, బట్ ఇట్స్ ఏ క్రైమ్. అందుకని చెప్పేసి అలాగే మనం సిడ్వాలో కూడా వీఆర్ వన్ ఆఫ్ ద సిగ్నేటరీస్ మన కంట్రీ. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో బై 2030 ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్. 2030 అంటే మనకి ఇంకొక 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే ఉంది. సో హౌ డు వీ ప్లాన్ ఇట్? మనం అనుకునే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మన పంచాయతీ లెవెల్ వరకు తెలిసినాయా? అది చాలా ప్రధానం. ఎందుకంటే నేను చాలా మంది సర్పంచులకు ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నది, ఎవ్వరికీ కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటేనే తెలియట్లేదు. అందుకని మనం పంచాయతీ స్థాయి వరకు కూడా సర్పంచులకి దీని మీద ట్రైనింగ్ పెట్టి వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళకి ఈ విషయం అర్థమైతే కానీ వాళ్ళు కమిట్మెంట్తో ముందుకు సాగలేరు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసి దాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ జడ్జిమెంట్స్ వచ్చినాయి రీసెంట్గా. ఏంటంటే ఆ జడ్జిమెంట్స్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అని, వాసవి మేడామణులు కూడా అందులో పార్ట్నర్. 2023 ఏప్రిల్ నెల నుంచి మీ అందరికీ పాపులర్గా తెలిసిన పేరు కైలాస్ సత్యార్థి గారు. అవార్డు మనకి నోబెల్ లారియట్ ఆయన. సో ఆ నోబెల్ గ్రహీత ఆయన ద్వారా స్థాపించబడిన సంస్థ కైలాస్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్. దాని కింద 480 ఎన్జిఓలు ఇండియా మొత్తం కూడా మేము ఒక ఉక్కుపాదం మోపి చైల్డ్ మ్యారేజ్ చేస్తున్న దాంట్లో సుప్రీంకోర్టులో వేస్తే దానికి 18th October 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ స్టేట్స్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజెస్ ఇవ్వాలి. దాని ఫలితంగానే మనకి 27 November ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం అనేది. అలాగే ఏప్రిల్ 2024 రాజస్థాన్ హైకోర్టులో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మీద వేసింది. దానివల్ల ఏమొచ్చిందంటే మేడ్ సర్పంచ్ అండ్ పంచాయత్ మెంబర్స్ రెస్పాన్సిబుల్ టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజెస్. మనకి ఇప్పుడు ఎంతవరకు అసలు సర్పంచ్లు కానీ ఆ మెంబర్లు కానీ పంచాయతీ మెంబర్లు రెస్పాన్సిబుల్గా ఉంటున్నారా? ఎక్కడైనా ఉండట్లేదు. ఇప్పుడు దీనిలో ఈ కోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం ఇప్పుడు వచ్చిన మన క్యాంపెయిన్ ప్రకారము మనం పంచాయతీల్ని బలోపేతం చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ చెయ్యాలి. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. నేను దీని గురించి ఎక్కువ చెప్పను, మీ అందరికీ చాలా మందికి దీని గురించి తెలుసు. అయినా జస్ట్ ఐ వాంట్ టు బ్రష్ యూ హాఫ్ మినిట్. ఏంటంటే ఆడపిల్లకి 18 ఏళ్ళు నిండాలి, మగపిల్లడికి 21 ఏళ్ళు నిండాలి. జరుగుతూ ఉన్నప్పుడు కాదు, మనం మాట్లాడుకునే ఏజీ నిండిన వయసే మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది లూజ్ టర్మ్స్లో మనం ఇంకా 17 నిండి 18 జరుగుతుంటే 18 అండి అని చెప్తాం. నేను మా స్టాఫ్కి కూడా చెప్తాను, డోంట్ టెల్ మీ 17 years అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఇందులో 18 ఏళ్ళు నిండాలి కాబట్టి. అంటే 18 ఏళ్ళు నిండినంత వల్ల ఆ థిన్ లైన్ వల్ల వీళ్ళకి మెచ్యూరిటీ వస్తా అంటే మేబీ రాకపోవచ్చు. కానీ ప్రభుత్వం అది ఒక దీని కింద పెట్టింది, బేస్ కింద. ఆ తర్వాత ఏ పెళ్ళైనా కూడా 18 ఏళ్ళలోపు జరిగితే నల్ అండ్ వాయిడ్ అది. అలాగే ఏ పెళ్ళి జరిగినా ఆ పిల్లలు అందులో గనక పుడితే గనక వాళ్ళకి
ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆ పెళ్ళి ఏదైనా జరిగితే మెయింటెనెన్స్ అనేది ఉంది, అది కూడా దీనికి అప్లై అవుతుంది. పిల్లలు అడిగి పెళ్ళి అవ్వట్లేదు కదా, పెద్దవాళ్ళు చేస్తున్నారు. ఎక్కడో కొన్ని అవుతున్నాయి, దానివల్ల ప్రెగ్నెంట్ కూడా అయిపోతున్నారు పిల్లలు. మనం ఐడెంటిఫై చేసేసరికి 2nd మంత్ 3rd మంత్ 4th మంత్ ప్రెగ్నెంట్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. కొన్నిసార్లు అయితే మనం అబార్షన్ కూడా చేయించే ఇది కూడా లేకుండా అంత క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఛాలెంజింగ్ ఇష్యూస్. సో మనందరం కలిసి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్దాము. నెక్స్ట్ అమ్మా, పీనల్ కాన్సిక్వెన్సెస్ అంటే ఎయిదర్ ఇక్కడ పెళ్ళి నిర్వహించడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఏదన్నా రిలిజియన్ ప్రకారం కానీ పూజారులు కానీ అలాగే పాస్టర్స్ కానీ వేరే రిలీజియస్ ప్రీచర్స్ ఎవరున్నారో వాళ్ళు, అలాగే పెళ్ళి కుదిర్చిన పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే పెళ్ళిళ్ళ పేరైళ్ళు లాంటి వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ, ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్ ఉంది, లేదా అమ్మమ్మలు తాతయ్యలు కానీ ఎవరైనా సరే సంవత్సరాలు జైలు శిక్ష, దాంతోపాటు వాళ్ళకి కొంత పెనాల్టీ కూడా ఉంది. మనం ఎన్ని చైల్డ్ మ్యారేజెస్ అసలు రిజిస్టర్ చేస్తున్నాము, ఎన్ని ఇంతవరకు జరుగుతున్నాయి? ఒకవేళ జరిగితే మనం ఎప్పుడైనా హైకోర్టు కంటూ వెళ్ళామా? వెళ్తే దాని మీద వీళ్ళకి ఏదైనా వచ్చిన దాని మీద అయినా పెళ్లి చేస్తారనుకోండి, వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. లాస్ట్ టైము ఐ థింక్ దట్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా, ఇదే స్టేజ్ మీద అప్పుడున్న కలెక్టర్ గారు ఇలాగే మీటింగ్ వేసి అట్లీస్ట్ ఒక్కటైనా ఆ లెవెల్ వరకు తీసుకెళ్దామన్నారు. కానీ మనం ఒక్కటి కూడా తీసుకెళ్ళకపోయాం. ఈవెన్ ఎఫ్ఐఆర్లు కట్టాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కష్టం అయిపోతుంది. మాలాంటి వాళ్ళు మేము నిలబడతాము, మేమే ఉంటాము అన్నా కూడా చాలా కష్టం అయిపోతుంది. సో అందుకని ఇది మీకు ప్రెషర్స్ రావచ్చు, పొలిటికల్ ప్రెషర్స్ అవన్నీను. కలెక్టర్ గారు ఉన్నారు కదా మనకి, అయితే హీ విల్ గివ్ 100% సపోర్ట్, 200% సపోర్టు. ఎన్టీఆర్ జిల్లా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అంటే క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ అస్, లెడ్ బై కలెక్టర్ గారు. అవునా? నాలుగే. మొత్తం ఎన్ని మ్యారేజ్లు? 43కి 4 అయినాయి. 10% మాత్రమే. ఇక్కడ మనం ఒకటి ఏం చేయొచ్చంటే ఫార్వర్డ్ లుకింగ్ స్టెప్ చెప్తున్నాను నేను. పర్సుయేషన్ లెటర్స్ అని ఇప్పుడు మేము ఈ కోర్టు జడ్జిమెంట్స్ వచ్చాక మొదలు పెట్టాము. కాపీస్ కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీస్ పంపించమంటాను. దానిలో ఏంటంటే ఇప్పుడు ఒక చైల్డ్ పెళ్లి చేద్దాము అని ఇంట్లో అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉన్నప్పుడే మనకి తెలిసి ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో అండర్టేకింగ్ అప్పుడే తీసేసుకున్నాం. తీసుకుని ఇట్ ఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ సర్పంచ్ ఆర్ ఏ అంగన్వాడీ టీచర్ ఆర్ మన ఎంఎస్కెల్ ఉన్నారు, గ్రామ స్థాయిలో ఏ ఆఫీసర్ ఉంటే వాళ్ళ సమక్షంలో ఇది తీసుకోవాలి. తీసుకోవడమే కాకుండా మనం పర్సుయేట్ చేయాలి. స్కూల్కి 5 రోజుల కంటే ఎక్కువ సెలవు పెడితే వెంటనే టీచర్ చెప్పాలి, హెడ్ మాస్టర్ మనకి, ఆ విలేజ్ కమిటీకి. విలేజ్ కమిటీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పర్సూయింగ్ దట్ చైల్డ్. ఎందుకంటే స్కూల్కి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లేదు కాబట్టి మనం దాన్ని చేద్దాం. మీతో పాటు మేము కూడా కలుపుకుంటున్నాం. we all will do it. many are going now for trekking. చేయలేనిది అసాధ్యం అనేది ఏది లేదు. కానీ మనం ఏ దారిలో వెళ్ళాలి, ఏ స్ట్రాటజీతో వెళ్దాము, ఎక్కడెక్కడైనా సమస్య వస్తే దానికి డైరెక్షన్ ఎలా మార్చుకుందాము అనేది మనం ఆలోచిద్దాం. నెక్స్ట్ అమ్మ, ఇది అసలు సిఎంపిఓస్ మీ డ్యూటీసు మేజర్గా 3. ఐఎమ్ నాట్ గోయింగ్. మీరు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒకప్పుడు చూసింది, ఒక 6-7 ఏళ్ల క్రితం ఒక ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 14 ఏళ్ల పాపకి పెళ్ళి దీనిలాగా అలంకరించి తీసుకొచ్చారు. నేను వెళ్ళింది వేరే ఎంక్వైరీకి, కానీ చూసి వెంటనే ఆ పాపను అడిగితే
చాలా ఇన్నోసెంట్గా తన పేరు, తన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెప్పేసింది, ఎవరితో పెళ్ళి ఏంటని. వెంటనే వెళ్ళి ఆ పూజ దాంట్లో మేము అక్కడ టికెట్స్ ఇచ్చే దగ్గర అడిగాం, వీళ్ళకి ఏమి ఇచ్చారు టికెట్ అంటే, ఇవన్నీ ఎవరు పడతారండి ఈ పెళ్ళిళ్ళు, ఈ గొడవలు, కోర్టులు, అందుకని చెప్పేసి మేము పూజ టికెట్ ఇస్తామండి అన్నారు. కానీ అక్కడ జరుగుతోంది పెళ్ళి. కాబట్టి మనకి టెంపుల్స్లో ఒకవేళ ఇస్తూ ఉన్నా సెంట్రలైజ్ చేసి మనం ఒకే చోటు నుంచి ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది వెళ్తే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే టెంపుల్స్లో కానీ చర్చిల్లో కానీ ఇస్తున్నారు. మొన్న ఒక చర్చ్లో పెళ్ళయింది, పాస్టర్ గారిని అదే అడిగాం, మీరు చూడండి మీరు ఎందుకు ఇచ్చారు ఇది, అందుకే సర్టిఫికెట్ ఇవ్వలేదమ్మా, పెళ్ళి మాత్రం చేసేసాను. ఆ లూజ్ ఎండ్స్ని మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఒకే చోటు నుంచి, ఒకే సోర్స్ నుంచి వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్స్ రావాలి ఎవరికైనా సరే. చైల్డ్ మ్యారేజ్ మనకి మ్యారేజ్ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్ 2002 ఉంది. దాని ప్రకారం పంచాయతీ లెవెల్లో, వార్డు లెవెల్లోనే రావాలి ఈ సర్టిఫికెట్లో. సో దానికి మనం గనక స్ట్రీమ్ లైన్ చేయగలిగితే ఈ సర్టిఫికెట్స్ అనేది లూజ్ ఎండ్స్లో రావడము, వాటిని మనం ఇగ్నోర్ చేయొచ్చు. విత్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ థరోగా ఉండండి. 2021లో అమెండ్మెంట్ కూడా జరిగింది. దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ వీ కెన్ డూ ఇట్. నెక్స్ట్ బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాంపెయిన్ మెయిన్గా దీనికి ఒక పోర్టల్ ఉంది. మీరందరూ ఆ పోర్టల్లోకి వెళ్ళి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ స్పెండ్ ఆన్ ద గ్యాడ్జెట్స్, సో ట్రై టు సీ ఇట్. ఒక మూవీ చూసినట్టు చూడండి. దీని ఆబ్జెక్ట్ ఇస్ ఇంక్రీజ్ అవేర్నెస్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్, కమ్యూనిటీ అండ్ సిఎస్ఓస్, సివిల్ సొసైటీ. ఆ తర్వాత గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్. ఈ హాల్లో ఎక్కువ మంది సిఎంపిఓసే ఉన్నారు. అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిన రోజే జరుగుతుంది. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్. ఏ పోలీస్ స్టేషన్లో కూడా బయట సో అండ్ సో ఇస్ ఏ చైల్డ్ ప్రొటెక్షన్ పోలీస్ ఆఫీసర్ అని బోర్డే ఉండదు. వై కాంట్ వీ డూ ఇట్? అది లేకపోతే ఎవరు ఎలా యాక్సెస్ చేసుకుంటారు? మీ పేరు ఉండాలి, మీ డెసిగ్నేషన్ ఉండాలి, మీ ఫోన్ నెంబర్ ఉండాలి. అప్పుడు మీకు ఎక్కడైనా ఏదైనా పిల్లలకి ఏదైనా జరిగితే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేయగలుగుతారు. ప్రతి పోలీస్ స్టేషన్ బయట అది అవైలబుల్గా ఉండాలి. అలాగే ప్రతి పంచాయతీ దగ్గర కూడా ఆ పంచాయతీకి ఈ పోలీస్ ఆఫీసర్ నెంబర్ ఏంటో అవైలబుల్గా అక్కడ డిస్ప్లే అవ్వాలి. అయిన రోజునే మీకు ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే 100కే వెళ్తుంది. ఇంక్రీజ్ రిపోర్టింగ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ త్రూ ఎన్హాన్స్డ్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్. నెక్స్ట్ అమ్మ. ఆ తర్వాత దీన్ని ఎస్కాప్ ఐటీ అని పెట్టారు. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్? ఎస్కాప్ ఐటీ ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలి విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. సస్టైన్డ్ క్యాంపెయిన్ ఉండాలి. ఈవెంట్ మోడ్, వన్ టైం కాదు. దిస్ ఈజ్ ఏ సస్టైన్డ్ క్యాంపెయిన్. Convergence of departments, governments and stakeholders. That's what we are doing today. Additional plan and policies for prevention, protection and prosecution. ఇప్పుడు మనకున్న చట్టానికి ఏమన్నా ఎడిషనల్ ఎస్ఓపీలు కావాలా? ఎక్కడ ఉండాలి? వాటిని ఎలా బలోపేతం చేయాలి? వేరే రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయా బెస్ట్ ప్రాక్టీసెస్? వాటిలోంచి మనం తీసుకుని ఏదన్నా చెయ్యొచ్చా? ఎందుకంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ షుడ్ బి ఏ మోడల్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇయర్ ఈ 2025 ఎండ్ కల్లా చూపించేటప్పటికి ఇప్పుడు ఆ పోర్టల్లో మీరందరూ లాగిన్ అవ్వాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్సెంటివైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. చైల్డ్ మ్యారేజ్లు జరుగుతున్నాయని చెప్పడానికి భయపడుతున్నారు. ఇందాక మేడం చెప్పారు, అంగన్వాడీ టీచర్లు కూడా భయపడుతున్నారు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే అదే గ్రామాల కోడళ్ళుగా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా భయపడుతున్నారు. కాబట్టి మనం దీనికి ఒక సిస్టమ్ పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే వాళ్ళకి థ్రెట్ లేకుండా. ఒకసారి ఒక పాడేరు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సబ్ కలెక్టర్ గారు ఒక ఐడియా ఇచ్చారండి, కలెక్టర్ గారు. ఏమనంటే చైల్డ్ మ్యారేజ్ ఏమంటారు, కంట్రోల్ రూమ్ లాగా.
ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ వస్తుంది, ఆ కంట్రోల్ రూమ్ నుంచి అందరికి వెళ్తుంది. సో అలాంటిది పెడితే గనక ఇలాంటి భయాలు ఇవి లేకుండా మనం యాక్షన్ ఇంకా బాగా చేయగలుగుతామా అనేది నా అభిప్రాయం అన్నమాట. అది కలెక్టరేట్లోనే మనకి పెడదాము, పెట్టి కావాలంటే మీకు పర్సన్ని మేము విఎంఎం విల్ డెప్యూట్ వన్ ఆఫ్ అవర్ పర్సన్ టు మేనేజ్ దట్, వీ విల్ థింక్ ఆన్ ఇట్. సో సింగిల్ విండో సిస్టమ్ కింద వెళ్ళి ఎవరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ జీవితాలకి మనం ఒక భరోసాగా నిలబడదాం. అట్లాగే టెక్నాలజీ ఫర్ మానిటరింగ్ అండ్ డిటరెన్స్ టు కంబాట్ చైల్డ్ మ్యారేజెస్. నెక్స్ట్ దీనిలో కౌన్సిలింగ్ ఒకటి అండర్టేకింగ్ చేయమని చెప్పారు. అలాగే లీగల్ ఇంటర్వెన్షన్స్ కూడా చేస్తే కానీ డిటరెన్స్ ఉండదు, భయం ఉండదు. మనం ఇప్పటి వరకు లీగల్ ఇంటర్వెన్షన్స్ ఎన్ని చేస్తున్నాం? తక్కువేనా? ఒకసారి పోలీస్ చెప్పండి, చేస్తున్నామా లీగల్ ఇంటర్వెన్షన్స్ చైల్డ్ మ్యారేజ్లో? ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ పోక్సో. చైల్డ్ మ్యారేజ్ విత్ ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు మిస్డ్ చిల్డ్రన్ అయితే కనుక ప్రెగ్నెన్సీతో వచ్చినా రాకపోయినా వాళ్ళకి పోక్సో యాడ్ చేస్తున్నాం. కానీ ఓన్లీ చైల్డ్ మ్యారేజ్లో మనకి లీగల్ ఇంటర్వెన్షన్ అనేది మనకి చట్టం ఉన్నా కూడా మనం చేయట్లేదు. నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయొచ్చు? ఫ్యామిలీని కలవండి, మీకు అందరికీ తెలిసిందే. చైల్డ్ని కలవండి, అండర్టేకింగ్ తీసుకోండి. ఇగో ఇందాక నేను చెప్పా, సర్పంచ్, పంచాయత్ సర్పంచ్ కానీ, విలేజ్ వార్డు కార్పొరేటర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, తర్వాత అండర్టేకింగ్ ఇంపార్టెన్స్ చెప్పండి. కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండండి, తీసుకొని వచ్చేయడం కాదు. ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీతో కాంటాక్ట్లో ఉండాలి మనం. వాళ్ళకి ఏదైనా అవసరమైంది, వాళ్ళకి ఏదైనా పాపకి అమ్మ మేము ఏదైనా చదివించాలనుకుంటాం, లేకపోతే మేము ఏదైనా వృత్తి విద్య నేర్పించాలనుకుంటాం, ఎస్ వీ కెన్ లింక్ టు దెమ్. ఇప్పుడు మేము అలాగే ప్రతి చైల్డ్ మ్యారేజ్ ఆపిన దాన్ని కానీ, పోక్సో కేసులు కానీ ఐడెంటిఫై చేసినవి వాళ్ళని కంటిన్యూస్గా పర్సూ చేసి వాళ్ళని గవర్నమెంట్, మన కస్తూర్బా బాలికా విద్యాలయాలు ఉన్నాయి, అలాగే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ మెయిన్ రన్ చేస్తుంది కానీ ఎదుటి వాళ్ళ దానిలో కానీ అలా పెట్టి వాళ్ళకి ఒక మన సపోర్ట్ సిస్టమ్గా నిలబడిన రోజునే వాళ్ళకి జరుగుతుంది. లేకపోతే మాత్రం వాళ్ళకి చాలా కష్టం, చాలా. ఇప్పుడు ఒక పాప నేషనల్ ప్లేయర్ గన్నవరంలో, ఆ పాప ఈ రోజున 3rd ఇయర్కి వచ్చేస్తుంది. ఇక రైల్వేస్లో వాటిలో జాబ్స్కి నేషనల్ ప్లేయర్స్కి ప్రయారిటీ ఉంటుంది, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా. తన జీవితం అక్కడ ఎండ్ అయిపోయేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. ఈ రోజున షీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి షీ బికమ్ ఏ రోల్ మోడల్. సో అందుకని మనం అంతా పర్సూ చేసి ట్రాక్ చేద్దాం మనం. నెక్స్ట్ ఇది నేను ఇప్పుడు మీకు చెప్పిన పోర్టల్ ఇలా ఉంటుంది, బాల్ వివాహ్ ముక్త్ భారత్ అని. ఈ పోర్టల్ మీరు కనుక మీ సర్చ్ ఇంజిన్ దాంట్లో పెడితే మీకు ఇది వస్తుంది. దాని ఇలా ఉంటుంది ఉండడం. తెలుగులో ఒకటి ప్రొడ్యూస్ చేద్దాము. పిఎంపీ యాక్ట్ గురించి ఒకటి ఉంది. జడ్జ్మెంట్స్, ఇందాక నేను ఏదైతే చెప్పానో జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ప్లెడ్జ్ ఉంది, క్యాంపెయిన్ బ్రీఫ్ ఉంది, ఎందుకు ఈ క్యాంపెయిన్ అని. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్, నెక్స్ట్ అమ్మ, టేక్ ఏ ప్లెడ్జ్. నిన్న మా వాళ్ళని అది పెట్టారు, ప్లెడ్జ్ తీసుకోవచ్చు మీరు ఆన్లైన్లో. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా మీకు మీ పేరు రాయడము, మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా లేదు, ఫోన్ నెంబరు. ఇమీడియట్గా మనం క్లిక్ చేయగానే ప్లెడ్జ్ వస్తుంది. ప్లెడ్జ్ని మనం చదువుతాం, చదివాక మనకి అది వచ్చేస్తుంది, ఇమీడియట్గా అది జనరేట్ అవుతుంది ఆ సర్టిఫికెట్. దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ఆల్ అవర్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్స్. పిల్లలందరికీ ఈ సర్టిఫికేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో లెట్ us మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డ్రైవ్. అవేర్నెస్లో ఇది కనుక చేస్తే ఊరికే ప్లెడ్జ్ చేయడం కాదు, మీరు ఆన్లైన్ చేస్తే మీకు కూడా ఇది వస్తుంది, ఒక సర్టిఫికేట్ వస్తుంది అనేది పిల్లలందరికీ మనం మోటివేట్ చేస్తే కనుక, కాలేజీల్లో మోటివేట్ చేస్తే, ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అండ్ దే ఫీల్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ ఇది బాల్ వివాహ్ ముక్త్ పోర్టల్లో మీరు పోర్టల్ ఫర్ సిఎంపిఓస్ అని ఉంది, దానిలో మీరు ఇది లాగిన్ అవ్వాలి. మాస్టర్ సిఎంపిఓ లాగిన్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మీకు యూజర్ క్రియేషన్ ఉంటుంది, యాక్షన్స్ అండ్ పబ్లిక్ కంప్లైంట్. ఏం చేశారు,
ఇప్పుడు మీకు గ్రీవెన్స్లు తీసుకుంటారు మండే కలెక్టర్ గారు. రహిత భారతదేశం. నేను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా ఇరుగు పొరుగు ప్రాంతాల్లో లేదా సమాజంలో ఏ ఆడపిల్లకు బాల్య వివాహం జరగకుండా ఖచ్చితంగా చూస్తాను. బాల్య వివాహాలకు సంబంధించిన ఎలాంటి ప్రయత్నాన్నైనా నేను గుర్తిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను. నేను పిల్లలందరి విద్య మరియు భద్రత కోసం నా వంతు సహాయం చేస్తాను. బాల్య వివాహ రహిత భారతదేశాన్ని రూపొందించడానికి నేను నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. From the field level to the district level, our child marriage prevention officer. సో మీ రోల్ ఇప్పుడు ఏదైతే ప్రెడిక్స్లో మనం ఇప్పుడు చదువుకున్నాము అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను. అది చాలా ఇంపార్టెంట్. అది మీకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ద మూమెంట్ యూ గెట్ సమ్ డౌట్స్ ఆల్సో, ద మూమెంట్ యూ సీ సమ్వేర్ ఇలా జరుగుతూ ఉందంటే దాన్ని కంపల్సరీగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి రోల్ ఆఫ్ ఎవరీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ వరకు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక this is social issue that we need to address, being educated society in the main concept. దీనికి దేశ స్థాయిలో కూడా ఒక క్యాంపెయిన్ అది తీసుకోవడం చాలా మంచి పరిణామం. సో దీన్ని మనం అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ సో వెరీ డిస్హర్టనింగ్ టు నో దట్ సౌత్ ఇండియాలో ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి బాల్య వివాహాలు. సో అలా చూసుకుంటే వెన్ ఎకనామికలీ వీఆర్ ట్రైయింగ్, we are hoping to grow in much faster rates. We should also see that the social angles are taken care so that a healthy society should be there. So ee nepatyamlo education is the one solution that will help us to overcome this problem. Along with education, awareness creation. ఇప్పుడు ఏంటి ఆ ఏజ్లో పిల్లలకి నార్మల్గా డిసిషన్ మేకింగ్కి అంత ఫ్రీడమ్ కూడా పెద్ద ఈవెన్ బాయ్స్ కూడా కలిసి కూడా ఎవరు పేరెంట్స్. సో పేరెంట్స్ చెప్తే అది వినాలి. సో పేరెంట్స్ దేనికి బాల్య వివాహాలు చేస్తుంటారంటే సో మెయిన్లీ బికాస్ ఆఫ్ సొసైటీ ప్రెజర్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా కావచ్చు. సో కాబట్టి వాట్ ఎవర్ లెవెల్, లైక్ ఇఫ్ ఐఎమ్ తహసీల్దార్, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఎంపీడీఓ, ఇఫ్ ఐఎమ్ పోలీస్ ఆఫీసర్, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, ఓకే, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సో ఇఫ్ ఐఎమ్ ఎన్ సిడిఎస్సి ఆఫీసర్, మా పని మనం చక్కగా చేస్తూ ఉంటే సో దీనికి ఆటోమేటిక్గా ఆపడానికి ఒక సన్నివేశం ఏర్పడుతుంది. సో ఇఫ్ వీ నెగ్లెక్ట్ అవర్ డ్యూటీస్ కంపల్సరీ దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ అనదర్ వే. సో దిస్ ఇస్ చైల్డ్ మ్యారేజ్ ఆల్సో వన్ సచ్ వే. ఇప్పుడే చెప్తున్నారు ఈవెన్ రిలీజియస్ లీడర్స్ని టెంపుల్స్లో కూడా ఈ మీటింగ్స్ పెట్టాలి. సో వాళ్ళేమనుకుంటున్నారు కేసులో అది ఏంటికని ఒక టికెట్ ఇస్తున్నారని చెప్పారు. సో దానివల్ల దే కెన్ నెగ్లిజెన్స్. ఓకే, సో మా నాకెందుకు లేని పెట్టలేస్తే ఫైనలీ వీఆర్ ఇన్ ఏ సొసైటీ. సో నాకెందుకు లేంటిది ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ సొసైటీ కదా. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇన్ సొసైటీ. సో సొసైటీ సోషల్ ఇష్యూ అయితే ఉందో దీన్ని అడ్రస్ చేసే బాధ్యత మన అందరి మీద ఉండాలి. ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఫోర్స్మెంట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, దట్ ఇస్ ద లాస్ట్ రిజల్ట్. సో దట్ విల్ ఎనీవే హ్యాపన్, బట్ that alone does not bring the solution lies in creating awareness, comprehensive efforts. So ఈ comprehensive efforts లో ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంపెయిన్ విల్ గో ఏ లాంగ్ వే అని నేను భావిస్తున్నాను. దీనికి విలేజ్ లెవెల్లో కూడా మండల లెవెల్లో కూడా వర్క్షాప్లు పెట్టి ప్రత్యేకంగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కడైతే ర్యాంపెంట్గా జరుగుతూ ఉంటాయి హాట్ స్పాట్స్, ఎక్కడైతే నార్మల్ ట్రైబల్ విలేజెస్, అలాగే రూరల్ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు మనం అంశాలు చూస్తున్నా కూడా ఎక్కడైతే ఇలిటరసీ ఉందో, ఎక్కడైతే పావర్టీ ఉందో, ఎక్కడైతే రిమోట్నెస్ ఉందో అక్కడే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వెరీ క్లియర్లీ వీ కెన్ సే వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. సో రీజన్ ఆల్సో వి నో. సో నౌ యాజ్ ఎ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, యాజ్ ఎ సిటిజన్స్, వీ షుడ్ సీ దట్ ఆ ఏరియాస్ని అదే ప్రకారంగా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి అవర్ ఎవ్రీ వన్స్ కలెక్టివ్ ఎఫర్ట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో దీనికి ఎలాగైతే ఎన్జిఓస్ కూడా చాలా ముందుకు వస్తున్నారు.
వాసవి ఎన్జిఓస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంట్రెస్ట్గా చేస్తున్నారు కాబట్టి దీన్ని తీసుకెళ్దాం. ఫైనలీ ఇట్స్ నాట్ దర్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఎవరీ వన్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ సపోర్టింగ్ అస్ ఇన్ దట్ బికాస్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి ఇంకా అవేర్నెస్ ఉంది. ఇఫ్ వీ నీడ్ ఆల్సో దే విల్ గివ్ అస్ టెక్నికల్ ఇన్పుట్స్ అవుట్ టు గో హెడ్ ప్లానింగ్ చేసి ఇప్పుడే చెప్పారు కాల్ సెంటర్ పెట్టుకోవచ్చు అని. సో ఇది ఆల్రెడీ ఉంది అనుకున్నాను 109. సో దీన్ని కూడా పాపులరైజ్ చేయాలి, పబ్లిక్కి తెలియాలి. సో ఎస్ ఐ అండర్స్టాండ్, ఇప్పుడు అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ కావచ్చు, మహిళా పోలీస్ కావచ్చు, వాళ్ళు ఆ ఊరు కూతురు కొడలే ఉంటారు కాబట్టి ఆ సోషల్ ఫోర్స్ ఆవిడ మీద ఉంటుంది. బట్ అనానిమిటీ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇఫ్ దే కాంటాక్ట్ అస్ టు కాల్ సెంటర్, సో ఫ్రమ్ హియర్ డిస్ట్రిక్ట్ టీమ్ విల్ గో అండ్ కౌన్సిల్ దెమ్. అక్కడ కూడా పేరెంట్స్కి ఏంటంటే ఇఫ్ నాకు అంటే యాజ్ ఐ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా 6 గంటలు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు కరెక్ట్ ఇది చేయకూడదని. సో దెన్ విల్ రోల్ బ్యాక్ దర్ ప్లాన్స్. సో అట్లా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఆ కౌన్సిలింగ్ చేసే పేషెంట్స్ టైంలో ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో రైట్ ఇన్ఫర్మేషన్ అట్ రైట్ టైం, కమింగ్ టు ది రైట్ ఆఫీస్, ఈ కాల్ సెంటర్కి రావడం, దీంట్లో నాకు హెల్ప్ చేస్తే చాలు. ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉన్న అంగన్వాడీ టీచర్ కావచ్చు లేదా మహిళా పోలీస్ కావచ్చు, మీరు ఎవరికి చెప్పాల్సిన అక్కర్లేదు. నేను ఇప్పుడు చెప్తానని కూడా వాళ్ళకి కూడా నేను చెప్తానని కంప్లైంట్ అక్కర్లేదు. జస్ట్ అనానిమస్ కంప్లైంట్ లాగా వచ్చింది, ఇది చూడండి ఈ విలేజ్ ఇక్కడ జరుగుతూ ఉంది, జరిగే అవకాశం ఉందని పెడితే చాలు. టీమ్ విల్ గో, దే కౌన్సిల్ దెమ్. సో వీ వాంట్ పనిష్. సో ఎఫ్ఐఆర్ ఇట్స్ ద లాస్ట్ రిజల్ట్. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇంకా మాత్రం ఆపుతానని ఏం లేదు. నాకు తెలిసి నేను పార్వతీపురం ఎఫ్ఐఆర్ చేశా కూడా పెళ్లి చేశారు. దే డన్ ఇట్. బట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ అలోన్ డస్ నాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇది మైండ్లో ఉంది కాబట్టి అది మనము చెప్పాలి. సో ఒకసారి కూర్చొని ఆ పేరెంట్స్తో మాట్లాడి ఎందుకు ఇంత త్వరగా ఎందుకు చేస్తారు, సరే ఏదో ఎక్సైజ్ చెప్తారులేండి. సో బట్ స్టిల్ వీ షుడ్ టెల్ దెమ్ ఈ సిస్టమ్ ఎంత బాగా ఉంది, చదువుకోవడానికి పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు, హాస్టల్స్ ఉంటాయి. సో వాళ్ళకి అక్కడే గర్ల్స్ హాస్టల్లే ఉంటాయి. సో దే కెన్ బి సెక్యూర్, మీరు వెళ్ళి చూసుకోరావచ్చు. సో ఒకసారి ఎడ్యుకేటెడ్ అయిపోయి డిగ్రీ అయిపోయి సో 21 ఇయర్కి చేసి పంపించండి, ఎవరు వద్దంటున్నారు. ఓకే, ఒక 3 ఇయర్స్ సో గివ్ టు ది చైల్డ్ అని చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఓకే, సో ఈ కౌన్సిలింగ్ దాంట్లో ఐసీఎస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న ఆఫీసర్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో అదే తర్వాత ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ప్రివెన్షన్ కమిటీ అయితే ఉందో, మీరు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పుడు నాకు ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ అట్ ది విలేజ్ లెవెల్. సో వివోస్ అయితే ఉంటాయో విలేజ్ ఆర్గనైజేషన్స్, ఈ గ్రూప్స్లో కూడా ఈ డిస్కషన్స్ పెట్టాలి. ఎవరైనా చేస్తూ ఉంటే లేదా ఇంతకుముందు చేసి ఉంటే ఏమేమి ప్రమాదాలు అవుతాయి అనేది కూడా సైంటిఫికల్లీ వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. లైక్ అది ఇన్ఫెంట్ మార్టాలిటీ అవ్వచ్చు, మెటర్నల్ మార్టాలిటీ అవ్వచ్చు. సో వాళ్ళకి అనిమియా రావడము, పిల్లలు అనారోగ్యం కావడము, తల్లి అనారోగ్యం కావడము. సో ఇవన్నిటికీ రీజన్ చైల్డ్ మ్యారేజ్ ఇది డిస్కస్ చేస్తే చాలా వరకు అవేర్నెస్ వస్తుంది. సో దీనికి కూడా మనం విలేజ్ లెవెల్ యాక్షన్ టేకప్ చేయాలి. దిస్ ఆల్సో విల్ సీ దట్ విల్ టేకప్ ఇన్ ఏ క్యాంపెయిన్ మోడ్ డ్యూరింగ్ దిస్ క్యాంపెయిన్ పీరియడ్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో హ్యావింగ్ అండర్స్టూడ్ దిస్ పీపీటీ కూడా వాట్సాప్ కూడా పంపిస్తాను చూడండి. దిస్ ఆల్సో చాలా చక్కగా రెడీ చేశారు విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ కోర్ట్ జడ్జ్మెంట్స్, అలాగే ప్రావిజన్స్, స్టాటిస్టిక్స్ అన్ని పెట్టి. స్టాటిస్టిక్స్ చూస్తే ఇట్స్ వెరీ డిసర్టనింగ్ యాజ్ ఎ సెట్. అది మన ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మేము బాగుంది అనుకుంటున్నాం కానీ సో ఇట్స్ యాక్చువల్లీ వర్క్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్. సో దీంట్లో ఎగైన్ జిల్లా వైజ్ తీస్తే అంటే జిల్లా కూడా నాకు తెలిసి పర్ఫార్మెన్స్లో కొంచెం అంతంత మాత్రం ఉంటుంది కనుక సో వీ యాజ్ ఎ కలెక్టివ్లీ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ కామన్ గోల్ ఆఫ్ అచీవింగ్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ స్టేట్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్. సో బాల్య వివాహ ముక్త భారత్ కోసం మనం అందరూ కృషి చేయాలి. దీనికి కృషి చేస్తున్న మన వాసవి ఎన్జిఓ సంస్థకు, అలాగే ఈరోజు కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన ఐసీఎస్ డిపార్ట్మెంట్కి సో వచ్చినందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే మీటింగ్లో ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు స్టార్ట్ దిస్ క్యాంపెయిన్ అట్ ఎవరీ లెవెల్, మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్. సో ఫర్ నెక్స్ట్ 1 month or 2 months we'll continue this and we'll see that this we have to achieve because vision 2047 మీకు తెలిసే ఉంది. సో poverty eradication is the first point in that. సో poverty eradication చేస్తున్నామంటే ఎంపవర్ చేస్తున్నాం. ఎంపవర్ అవుతున్నారంటే దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో కూడా ఇది వన్ ఆఫ్ ద పారామీటర్ మనం ఇంప్రూవ్ చేయాల్సింది. కాబట్టి బై 2030 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది కంట్రీ దే ఆర్ ప్లానింగ్ టు ఎలిమినేట్ సో దిస్ చైల్డ్ మ్యారేజెస్ 2030కి 0 అయిపోవాలి. సో 2025కి అట్లీస్ట్ ఇప్పుడు మనకి 22 ఉంది, అందులో 29 ఉంది. ఇది ఒక 10% తగ్గిపోవాలి. సో దీనికి మనం కృషి చేద్దాము. ఎస్పెషల్లీ మన జిల్లాల వరకు సో కంపల్సరీ అరౌండ్ 4 ఎఫ్ఐఆర్ చేశారు, మిగతావి ఆపగలిగారు. సో
ఇటు ఎన్నో కూడా ఇన్ఫర్మేషన్ వస్తే అది కంపల్సరీ ఏమీ ఒక్కొక్కటి కూడా జరగకుండా ఆపడము, అవసరం వస్తే ఇంకా ఎన్ఫోర్స్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకురావడం. అండ్ ఎవరైతే ఆపిన వాడు నెక్స్ట్ ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళు ముందుకి ప్రోగ్రెస్ అయ్యారో వాళ్ళు కొన్ని టెస్టిమోనియల్స్ క్రియేట్ చేసుకుని ప్రిఫర్ అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంబీఓ మైలవరం. బాల్య వివాహాలు వద్దు అంటే 18 ఏళ్ళు నిండకుండానే ఒక పాపకు పెళ్లి చేస్తే ఆ మనసులో ఏ విధంగా బాధ ఉంటుందో తెలియజేస్తూ ఒక చిన్న పాట. నాకు ఈడు లేదు వివరము లేదు ఓయమ్మలో, ఇంతలోనే పెళ్ళంటారే మాయమ్మలో. నాకు ఈడు లేదు వివరము లేదు ఓయమ్మలో, ఇంతలోనే పెళ్ళంటారే మాయమ్మలో. సంసారం మీద సత్తువ ఉందా ఓయమ్మలో, నా బాల్యమంతా బంది చేస్తారా మాయమ్మలో. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిగీడిలోనే బండెడంత బాధ్యత భారం. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిగీడిలోనే బండెడంత బాధ్యత భారం. నా ఈడు పిల్లలంతా ఆడి పాడుతూ ఉంటే నేను మనసు చంపుకొని బాధపడుతుండాలా. బడికి పోయి చదువుకునే వయసే నాది, వరి నాట్లు కోసి కూలి నాలి బ్రతుకు చేస్తారా. పేదరికం వెంటాడిత పెళ్లి చేస్తారా, పేదరికం వెంటాడిత పెళ్లి చేస్తారా. పెద్ద మనసు చేసుకొని మనవి నాలకిస్తారా. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిగీడిలోనే బండెడంత బాధ్యత భారం. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిగీడిలోనే బండెడంత బాధ్యత భారం. అత్తగారి ఇల్లు అంటే నీకు తెలవదా, అడ అమ్మ కాదు ఉండేది అత్తమే కాదా. పొద్దెక్కేదాకా పడుకుంటే ఊరుకుంటదా, ఆలోచించి చూడు నీకు జరగనలేదా. 18 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తారా, 18 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తారా. పడరాని పాటలు పడి నన్ను చావమంటారా. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిగీడిలోనే బండెడంత బాధ్యత భారం. వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం, బడిగీడిలోనే బండెడంత బాధ్యత భారం. తెలిసి తెలియని ఈడు నాదేయమ్మ, పెళ్ళంటే ఏమిట కూడా తెలియదే అమ్మా. ముఖ్యంగా వాసవ్య మహిళా మండలి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే వాసవ్య మహిళా మండలికి మాకు ఉన్న అనుబంధం మిగతా డిపార్ట్మెంట్కి కొంచెం డిఫర్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా మా పోలీస్ స్టేషన్కి ఆడవాళ్ళు లేదా ఏదన్నా కేసులో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటే బ్యారేజ్ మీదకి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, విక్టిమ్స్ అంటే ఏదైనా కేసుల్లో ఉన్న విక్టిమ్స్, వీళ్ళందరినీ మేము నైట్ పోలీస్ స్టేషన్లో పెట్టుకునే అవకాశం ఉండదు. మేము ఏంటంటే వాసవ్య మహిళా మండలి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు సెక్యూర్గా వాళ్ళ దగ్గర పెట్టుకొని చాలా భద్రంగా మా కేసు డీటెయిల్స్ అయిపోయేంత వరకు కానీ, లేకపోతే ఫర్దర్గా వాళ్ళకి ఏం చేయాలనేది డిసైడ్ చేసి వాళ్ళు చేస్తారు. దానివల్ల మేము చాలా బడ్డను తగ్గించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా వాసవ్య మహిళా మండలి వారికి మరోసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తాము. తర్వాత మాకు డిపార్ట్మెంట్ పరంగా మేము చేయవలసిన కొన్ని పాయింట్స్ అంటే మాకు తెలిసినంత వరకు కొన్ని పాయింట్స్ రేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సిఐ గారు SHOగా ఉంటారు. ఆ పరిధిలో ఉన్న రెవెన్యూ వాళ్ళని, తర్వాత గ్రామ వీళ్ళు మహిళా పోలీసు ఉంటారు కదా, వాళ్ళు
మహిళా సంరక్షక కార్యకర్తలు ఎంఎస్కేలు అని ఉంటారు వారిని, తర్వాత లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్స్ని, తర్వాత కార్పొరేటర్స్ని పిలిచి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాంటిది పెట్టి ఈ చైల్డ్ మ్యారేజ్ విముక్త భారత్, ఈ చైల్డ్ మ్యారేజ్ వల్ల జరిగే అనర్థాలు, తర్వాత చైల్డ్ మ్యారేజ్ చేయటం వల్ల వచ్చే ఇబ్బందులు, తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి ఒక అవగాహన మీటింగు కనీసం మంత్లీ వన్స్ పెట్టి ఆ మీటింగ్ కోఆర్డినేషన్లో అందరికీ తెలియపరిస్తే కొంత అవగాహన వస్తుంది దాని మీద. అలా ప్రతి నెల SHO గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లు సాధ్యమైనంత వరకు మా ఏరియాలో ఉన్న డిపార్ట్మెంట్లు అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మీటింగ్ కండక్ట్ చేసి లోకల్గా ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అనేది మా తరపు నుంచి మేము చేసే ఒక సూచన అండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బ్లూ కోట్స్ అని, తర్వాత రెగ్యులర్గా నైట్ బీట్స్, డే బీట్స్ తిరుగుతూ ఉంటారు. మాకేంటంటే దీని గురించి మా SHO కానీ, తర్వాత ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక అవగాహన అనేది ఉంటే ఈ బాల్య వివాహాల గురించి మనం ఎట్లా వెళ్ళి ఆ వివాహాలు జరగకుండా ప్రొటెక్ట్ చేయాలనేది ఒక అవగాహన ఉంటే ఆ మైండ్ వ్యూలో తిరుగుతారు కాబట్టి అలాంటివి జరగకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు నైట్ బీటు రివ్యూ చేసేటప్పుడు వాళ్ళందరికీ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బాల్య వివాహాలు, ముఖ్యంగా మాకు అమ్మవారి గుడి ఉంటుంది దుర్గా టెంపుల్, ఆ ఏరియాలో నైట్ టైమ్స్ వస్తూ ఉంటారు, మ్యారేజ్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళకి బ్రీఫింగ్ చేస్తే ఒక దేవాలయాలనే కాదు, తర్వాత చర్చిలు, మసీదులు ఇలాంటి వాటి అన్నిటి దగ్గర కూడా ఈ బాల్య వివాహాలు జరగకుండా చూసే అవకాశం మా వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం వల్ల ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రెగ్యులర్గా నైట్ బ్రీఫ్ చేసి పంపిస్తే బాగుంటుంది అనేది ఒకటి ఇంకో సూచన అండి. వాసవ్య మహిళా మండలి వారందరికీ మరియు మన గౌరవ కలెక్టర్ గారికి మరియు వచ్చిన అందరి అధికారులకి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు నితిన్ అండి. నేను జగ్గపేట ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. ఐ వాజ్ రిక్రూటెడ్ యాజ్ 2022 గ్రూప్ 1 ఆఫీసర్గా రిక్రూట్ అయ్యి 2 years కంప్లీట్ చేసుకున్నాను. సో ఇది నా సెకండ్ పోస్టింగ్. సో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ అంటే రిగార్డింగ్ చైల్డ్ మ్యారేజ్ మీద అవేర్నెస్ క్యాంప్ ఇలా జరుగుతుందని నాకైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఐ పర్సనలీ అప్రిషియేట్. దీని గురించి 3 points మీద రాయమన్నారు. ఒక ఫ్లో చార్ట్ కూడా, అంటే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లాగా ఇవ్వమన్నారు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ లాట్ మచ్ ఆఫ్ టైమ్. 3 things ఐ జస్ట్ వాంట్ టు ఎన్ష్యూర్. నెంబర్ 1, నా ఒక్క నిమిషం సార్ ప్లీజ్ అటు పెట్టేసి. మేడం, లెట్ మీ బీ ప్రాక్టికల్. నాకు జరిగిన ఒక సంఘటన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఐ విల్ గో ఇన్ టు ది సిచ్యువేషన్. లాస్ట్ ఇయర్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎంపీడీఓ మాటూర్ ఇన్ బాపట్ల డిస్ట్రిక్ట్, మా మండలంలో ఒక చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ GMSK వాళ్ళు అందించడం జరిగింది. ఆ టైంలో కొత్తగా రిక్రూట్ అయ్యాను. మంచి జోష్, ఎక్సెస్ జోష్ అనమాట, ఒక రేంజ్ జోష్లోకి వెళ్ళిపోయాను. సో వెంటనే మా పోలీస్ వాళ్ళందరికీ చెప్పేశాను. వెంటనే మా కలెక్టర్ మేడం ఇంకా హైపర్ జోష్. ఆమెకు అసలు మామూలుగా ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే షీ డజంట్ థింక్ దట్ యాజ్ అన్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లాగా అనుకోరు, యాజ్ అన్ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ లాగా మారిపోతారు వెంటనే. సో ఆ మేడం వెంటనే చెప్పగానే లేదు వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్ అని, గో ఇన్ టు ద డీటెయిల్, వెంటనే వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి నాకు ఫొటోస్ పెట్టండి అని మేడం అనటం జరిగింది. సో నేను ఎవరిని ఏమీ అడ్రస్ చేయట్లేదు, అంటే ఎవరిని ఎక్కడ ఏమీ మాట్లాడలేదు దలుచుకోలేదు. బట్ జరుగుతున్న సిస్టమ్ యొక్క మెకానిజం మాత్రం మాట్లాడదలుచుకుంటున్నాను. ఇఫ్ నేను ఎనీ తప్పు మాట్లాడితే ప్లీజ్ ఐ అపాలజైజ్, ఐ ఎక్స్క్యూజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్. అప్పుడు ఆ టైంలో జరిగింది ఏంటంటే, ఆ GMSK వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇది ఆపిన నెక్స్ట్ డే వాళ్ళు వేరే మండలంకి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వచ్చారు. ఇలా జరిగిపోయింది ఏంటని చాలా బాధపడ్డా. అంటే అప్పట్లో కొత్త నూతన ఉత్సాహం అంతా ఒరవడి ఒక వేవులాగా నడిచింది. నాకు తెలియదు సిస్టమ్ ఎట్లా ఉంటుందని. వెళ్ళారు, బాగానే ఉంది, అయిపోయింది. తర్వాత జస్ట్ ఒక్క మాట మాత్రం నాకు ఆ రోజు నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళాను పర్సనల్గా. అట్ అరౌండ్ 7:30 ఆ టైంలో, నైట్ టైంలో వెళ్ళడం జరిగింది. మా GMSK గారిని మరియు ఆ సచివాలయంలో పనిచేస్తున్న పంచాయత్ సెక్రటరీ గారు అండ్ ఆ పాప ఎక్కడైతే చదువుతుందో ఆ టీచర్ గారిని, HM గారిని, వీళ్ళందరూ వాళ్ళ కోఆపరేషన్తో ఆ ఇంటికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒకటే థింగ్ ఏంటంటే, దే ఆర్ ఒక కమ్యూనిటీ సెక్షన్ చెందిన వాళ్ళు, మా దాంట్లో ఇలాగనే జరుగుతుంది అని అన్నారు. సరే, జరుగుతుంది, బాగానే ఉంది. కానీ ఒకటి మాత్రం అడిగాను, అమ్మ వాళ్ళ మదర్ని అడిగాం,
మదర్ని అడిగిన తర్వాత ఏంటమ్మా ఇది మీ పాప ఇలా అవుతుంది మరి ఇబ్బంది పడుతుంది అంటే అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మాకు చాలా ఇబ్బందులు ఫైనాన్షియల్ థింగ్. ఫస్ట్ థింగ్ డబ్బులు. మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఏమి చేసినా వితౌట్ మనీ దెర్ ఈస్ నో సొల్యూషన్. డబ్బులు ఉంటేనే ప్రతిదీ సొల్యూషన్. సో డబ్బులు లేవు కాబట్టి మాకు ఆ పాప బడ్డన్ అవుతుంది కాబట్టి మేము పెళ్లి చేస్తే ఇంకొక ఐ చేతిలో పెడితే ఆయన చూసుకుంటాడు, మాకు బడ్డన్ తగ్గుతుంది, ఇదే మాట. సరే నీకు పెళ్ళి ఎప్పుడైందమ్మా అని అడిగా. నాకు ఇలాగనే అయిందంది. మరి నువ్వు ఇబ్బంది పడ్డావా ఆనందించావా అంటే నాకు చాలా ఇబ్బంది పడ్డాను. యాక్చువల్గా క్యారింగ్ టైంలో నాకు చాలా బ్లీడింగ్ ఇదంతా అయింది. ఆఫ్ ద రికార్డ్ చెప్పేసింది తను అంత మొత్తం. చాలా ఇబ్బంది అయింది. మరి నువ్వు ఇబ్బంది పడ్డావు, నీ కూతురు కూడా అదే ఇబ్బంది పడుతున్నావు, మరి ఏంటి వాట్స్ ద డిఫరెన్స్ అంటే మరి ఏం చేయాలి సార్, మా దగ్గర ఏమి డబ్బులు లేవు, మా దగ్గర ఇబ్బంది లేవు. సరే నేను మీకు ఇబ్బంది కలగకుండా నేను ఒక చిన్న హెల్ప్ చేస్తాను. మీరు ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం యొక్క హౌసింగ్ లేఅవుట్స్ నడుస్తున్నాయి బాగా ఫోర్స్గా. మీకు ఇల్లు ఏమన్నా కదా ఉందా అంటే అద్దె ఇంటికి కట్టుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. సో ఇల్లే ఇప్పించే ప్రయత్నం అంటే అప్పుడు ఏంటంటే మా మండలంలో కాంట్రాక్ట్ బేస్ మీద ఇల్లు స్టార్ట్ చేసాం మా కలెక్టర్ గారి గైడెన్స్లో. అంటే ఏంటంటే ఒక 10 సార్ ప్లీజ్ ఒక్క నిమిషం పట్టుకోండి సార్, వదిలేసేయండి. దాని మీద నడుస్తున్న టైంలో అంటే ఒక 10 ప్లాట్స్ ఉంటే ఆ 10 ప్లాట్స్కి ఒకే కాంట్రాక్టరు స్లాబ్లు వేయటం, వెంటనే బేస్మెంట్ వేయటం, పైగా స్లాబ్ వేయటం అంత అయిపోతుంది. సో దాంట్లో శాంక్షన్ అని వస్తే ప్రాబ్లం ఏంటంటే సార్ లాస్ట్ టైం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన మొత్తం ప్లాట్ మొత్తం కట్టేసుకున్నారు. అంటే సిమెంట్ ఎక్కువ అవుతే ఆటోమేటిక్గా ఆ వ్యయభారం డబల్ అవుతుంది, వాళ్ళు కట్టలేరు, పైన స్లాబ్ వేయలేరు, ఇంట్లోకి వెళ్ళలేరు. సో అది ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే మా ఇల్లు కదా మేము పెద్ద కట్టుకోవాలి, బాగా జీవితంలో ఒకసారి కదా ఇల్లు కట్టుకునేది అన్నట్లు ఉన్నారు. అలా కాకుండా చిన్న ప్లాట్, పెద్ద ప్లాటే, చిన్న 2 రూమ్లు గదుల రూపంలో ఆ కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది మా కలెక్టర్ గారు మరియు పీడీ హౌసింగ్ గారు. వితిన్ 6 to 7 months వాళ్ళకి ఇల్లు కూడా వచ్చింది. ఎట్ ఏ కండిషన్ దట్ పాప మ్యారేజ్ ఆపాలి. అంటే నేనేదో చేశానని చెప్పట్లేదు మేడం, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, మాట్లాడితే యుద్ధాలు ఆగుతున్నాయి, చైల్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా ఆగుతుంది. అంటే మాట్లాడటం జైలా. మనం ప్రాబ్లం ఏంటంటే అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, మనం అందరం బాగా చదువుకుని ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ఏ పనికి ప్రయారిటీస్ ఇవ్వాలో అర్థం కాని స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. ఈ పని ఇంతసేపు, ఈ పని ఎంతసేపు, ఈ పని ఎంతసేపు. సో మా సిడిపిఓ గారు మొన్న మేమందరం కిషోర బాలిక వికాస్ దాని మీద మీటింగ్లో పెట్టుకున్నప్పుడు మేమందరం ఒక డిసిషన్ తీసుకున్నాం. ఆ రోజు మార్నింగ్ 10 to 5 చల్తా గడిచిపోతుంది. దాని తర్వాత ఒక్క గంట మనం ఆ రోజు ఏం చేసామనే దాని మీద నడుద్దామంటే ఎవ్రీవన్ సెడ్ ఎస్ అండ్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఎ గుడ్ అచీవ్మెంట్, ప్రోగ్రెస్ చూపిద్దామని అనుకుంటున్నాము విత్ ఆల్ డిపార్ట్మెంట్. మా ఎంఈఓ గారు కూడా వచ్చున్నారు ఆ రోజు. సో ఐ humbly say that at this juncture with all cooperation, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఒక డిపార్ట్మెంట్ పని కాదు ఇది, అందరం కలిస్తేనే అందరం కలిస్తేనే ఖచ్చితంగా ఈ పని అవుతుంది. పనిచేస్తున్నాను. విద్యాశాఖ తరపు నుండి మాకు ఉన్నటువంటి అంటే బాల్య వివాహ ముక్త భారత్ అనేటువంటి లక్ష్యానికి సవాళ్ళు, దానికి అవసరమైనటువంటి మనం తీసుకోదగినటువంటి చర్యల్ని మేము చర్చించాము. వాటిలో ఇందాక పంచాయతీరాజ్ వారు చెప్పినట్లుగానే పేదరికం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సవాలుగా ఉంది. తర్వాత రెండవ సవాలు ఏమిటంటే తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు పిల్లల యొక్క తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు పేరెంట్స్ చనిపోవడం వల్ల పిల్లలు ఆశ్రయాన్ని వేరే వాళ్ళ దగ్గర పొందడం. అటువంటి సందర్భాల్లో ఈ పిల్లలు వాళ్ళకి బర్డెన్గా తోచి వీలైనంత త్వరగా తమ యొక్క బాధ్యతని షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటి జరుగుతుంది. రెండవది సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు. సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు వస్తాయి. కట్టుబాట్ల పరంగా చూసినట్లయితే ఇన్ ది ఇనాగ్రల్ స్పీచ్ ఆఫ్ మేడం కీర్తి ఒక కమ్యూనిటీ గురించి చెప్పారు, ఒక రిలీజియస్ కమ్యూనిటీ గురించి చెప్పారు. అలానే కాకుండా విలేజెస్లో మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి కమ్యూనిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఇటుక పన్నుకి వెళ్ళేటువంటి వాళ్ళు, కొన్ని చోట్ల వడ్డెరలు,
కొన్ని చోట్ల జంగాలు, ఇటువంటి కమ్యూనిటీస్లో చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి. అట్లనే విద్యా సంస్థలు సమీపంలో లేకపోవడం. విద్యా సంస్థలు అంటే మా విద్యా వ్యవస్థలో ప్రాథమిక పాఠశాల వితిన్ 1 కిలోమీటర్ ఉంటుంది. వితిన్ 1 కిలోమీటర్ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల నుండి హై స్కూల్ ఎడ్యుకేషన్ పొందాలి అని చెప్పేసి అన్నట్లయితే 5 కిలోమీటర్స్ లేదా అంతకంటే దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటున్నాయి. అలానే కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికి కూడాను 18 ఏళ్ళు నిండవు. మనం 18 ఏళ్ళ పిల్లల వరకు కూడాను మనం అడ్రస్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేటువంటి విద్యా సంస్థల సమీపంలో లేకపోవడం అనేటువంటిది ఒక సమస్య. తర్వాత బాల్య వివాహాలు చేయడం వల్ల వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి, మానసికపరమైనటువంటి, అలానే కుటుంబ నిర్వహణపరమైనటువంటి, స్కిల్స్ పరంగా వచ్చేటువంటి సమస్యలు, ఒత్తిళ్ళకి పైన అవగాహన పేరెంట్స్కి లేకపోవడం. అంటే అవగాహనలు ఏమి అనేటువంటి ఒక దాంట్లో ఇదంతా కూడా చేర్చడం అనేటువంటిది జరిగింది. అలానే తల్లిదండ్రుల యొక్క వృత్తిపరమైనటువంటి వలస, సీజనల్ మైగ్రేషన్ ఆఫ్ పేరెంట్స్ అన్నమాట. సీజనల్ మైగ్రేషన్ వల్ల ఇవెందుకు జరుగుతున్నాయి అంటే, సీజనల్ మైగ్రేషన్ వల్ల ఈ పేరెంట్స్ వెళ్తూ పిల్లల్ని వాళ్ళ రిలేటివ్స్ ఇళ్ళ వద్ద ఉంచేసి వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే ఆ పిల్లలకి రక్షణ కొరబడుతుంది. వీళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంచినా కానీ, అంటే తల్లిదండ్రుల పేరెంట్స్ అంటే అమ్మమ్మ గ్రాండ్ పేరెంట్స్ వద్ద ఉంచి వెళ్ళడం, లేకపోతే వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ, మేనత్త, మేనమామ ఇటువంటి ఇళ్ళ దగ్గర ఉంచేసి వెళ్ళినప్పుడు కూడాను సహజంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఐసిడిఎస్ వాళ్ళకి కూడా అవగాహన ఎక్కువగా ఉంటుంది. క్రైమ్ అగెనిస్ట్ చిల్డ్రన్లో నియర్ ఫ్యామిలీ మెంబర్సు, రిలేటివ్సు, తర్వాత బాగా పరిచయస్తుల నుండే క్రైమ్ ఎక్కువ జరుగుతుంది అనేటువంటిది స్టడీస్ చెప్తున్నాయి. అటువంటి సందర్భాల్లో ఈ పిల్లల్ని ఇక్కడ ఉంచి వెళ్ళడం కంటే కూడాను బడి మానిపించేసి లేదా కాలేజీ మానిపించేసి తమతో తీసుకెళ్ళడం అనేటువంటిది వాళ్ళు సేఫ్గా ఆలోచించడం అనేటువంటిది. దాంతోపాటుగా ఈ సంరక్షణ కూడాను ఒక సమస్యగా మారింది. సంరక్షణ యాక్చువల్గా ఒక ఎసెట్గా ఉండాలి, అది అక్కడ సమస్యగా, ఛాలెంజ్గా మారింది. వీటి నుండి తప్పించుకోవడానికి ఇందాక సార్ చెప్పినట్లుగానే నితిన్ గారు చెప్పారు, ఒక అయ్యే చేతిలో పెట్టాలి. ఆ అయ్య మంచివాడు అయ్యే కావచ్చు, లేకపోతే పెద్దవాడు అవ్వచ్చు. మరి ఈ అయ్య వచ్చేసరికి ఎంత నిజంగా వాడు అయ్య స్థితిలో ఉంటున్నాడు, ఈ పిల్లేమో పిల్ల స్థితిలోనే ఉంటుంది ఏజ్ పరంగా. 12 ఏళ్ల పిల్లని 25-35 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దవాళ్ళతో ఇచ్చి పెళ్లి చేస్తే అది మ్యారేజ్ ఎలా అవుతుంది? పెంపకాన్ని ఇచ్చేంత వయసు కదా డిఫరెన్సు. సరే, ఇవి మేము ఐడెంటిఫై చేసినటువంటి సవాళ్ళలో మేజర్ పార్టు. వీటికి నివారణ చర్యలుగా మేమేం సూచించామంటే, పేదరిక నివారణ పథకాలని, బాలికా విద్య, బాల్య వివాహ నిరోధం అనేటువంటి అంశాలకి తప్పనిసరి అర్హతలుగా చేయడం. అంటే ప్రభుత్వం ప్రతి ఫ్యామిలీకి రీచ్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఫ్యామిలీకి గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు. ఈ ఇచ్చేటటువంటి సందర్భంలో ఎవరు డబ్బులు ఇస్తున్నాము? మన డబ్బులే కదా, గవర్నమెంట్ డబ్బులు అంటే ప్రజల డబ్బులే. అటువంటి సందర్భంలో మనం ఎందుకని ఇది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకోకూడదు? మీ కుటుంబంలో ఈ ప్రభుత్వ పథకం అందాలి అంటే మీ పిల్లలు కనీసం ఈ విద్య అభ్యసించి ఉండాలి. ఈ వయసు వచ్చేంత వరకు మీ పిల్లల్లో ఎవరికి కూడాను వివాహం చేసి ఉండకూడదు. అలా చేసినట్లయితే మేము ఈ పథకాన్ని మీకు నిరాకరిస్తాము అని చెప్పేసి ప్రభుత్వాలు ధైర్యంగా ప్రకటించాల్సినటువంటి తరుణం. మరి ఇప్పుడు 25% ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటిది మన రాష్ట్రంలో కూడాను ఉన్నప్పుడు అప్పుడైనా సరే ఈ నిర్ణయం తీసుకోకపోతే మనం వెనకబడే ఉంటాము, వీటిని అరికట్టలేము. అది మేము మొట్టమొదటిగా ప్రపోజ్ చేసినటువంటి నివారణ చర్య. రెండోది, పాఠశాలలు, విద్యా సంస్థలకి ప్రభుత్వ రవాణా కల్పన. ప్రతి పాఠశాలకి కూడాను, లేదా ఉన్నత పాఠశాల అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, అడ్మిషన్స్ అనేటువంటివి ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ సంస్థలకి ఎందుకు వెళ్తున్నాయి అంటే, వాళ్ళ ముందుకి ప్రైవేటు సంస్థల యొక్క బస్సులు వచ్చేసి ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఇంటి ముందు దించుతాయి అనేటువంటి సంరక్షణ, సేఫ్టీ అనేటువంటిది వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే వాటిని తీసుకెళ్ళి ఇక్కడ ఫీజు కట్టేస్తున్నాము,
దానివల్ల మేము చేరుతున్నాం అనేటువంటిది ఒక అవగాహన లోపం ఉంది. అది కాదు, లేదా ఇక్కడ ప్రభుత్వ సంస్థల్లో విద్య సరిగా నేర్పకపోవడం వల్ల, ప్రైవేటు సంస్థల్లో బాగా చెప్పడం వల్ల చేర్పిస్తున్నాం అనేటువంటిది ఇంకొక అవగాహన లోపం. మేజర్ విలేజెస్ నుంచి ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళేటువంటి పిల్లలు ప్రైవేట్ సంస్థలకు ఎందుకు వెళ్తున్నారు అంటే నేను చాలామంది పేరెంట్స్తో తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి దీనికి ఒక సూచనగా కూడాను మనం ఒక ఇది చెప్పచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదని చెప్పేసి అనటానికి మా చిన్నప్పటి నుండి కూడాను ఇళ్ళ దగ్గర నుండి రేషన్ డీలర్ షాప్కి వెళ్ళి తెచ్చుకునేటువంటి రేషన్ని మన ఇళ్ళకి తెచ్చి ఇవ్వటానికని చెప్పేసి ప్రభుత్వం వారు కల్పించారు. ఎండిఓల ద్వారా ఒక సౌకర్యాన్ని కల్పించారు. అదేవిధంగా పిల్లల్ని అదే వాహనాలు కావచ్చు, అటువంటివి ఇంకేవైనా వాహనాలు కావచ్చు, ఒక మండలానికి ఒక 5-6 రూట్లు జాగ్రాఫికల్గా డివిజన్ చేసుకుని ప్రభుత్వం వారే మినీ బస్సెస్ ఏర్పాటు చేస్తారో, లేకపోతే ఎండియూలు లాంటి వాటిని మాడిఫై చేసి స్కూల్స్కి కాలేజెస్కి ట్రాన్స్పోర్ట్గా ఏర్పాటు చేస్తారో, ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసి పిల్లల యొక్క స్కూల్కి ఇంటికి ఒక లింక్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్లయితే అటువైపు ఈ బాల్య వివాహాల పరంగాను, బాలికా విద్య పరంగాను, అలాగే ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ విద్యా సంస్థల యొక్క సంరక్షణ పరంగా కూడాను ఒక మంచి ఇనిషియేటివ్గా అవుతుందని చెప్పేసి మేము ప్రపోజ్ చేసాము. అలానే బాలికా వసతి గృహాల ఏర్పాటు చాలా చోట్ల ఉన్నాయి. వాటి గురించి ఇంకా లేనటువంటి మండలాలు కూడా ఉన్నాయి. ఇంకా వాటి గురించి అవగాహన కూడాను ప్రజల్లో కల్పించాలి. వీటితో పాటుగా పాఠశాలలు, కళాశాలల్లో బాల్య వివాహాల పట్ల అవగాహన, మరియు ఇంకెక్కడ అవగాహన కల్పించాలి? పిల్లలకు అవగాహన కల్పిస్తే సరిపోదు, మరి పంచాయతీ స్థాయిలో దానికోసం కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమావేశాల్లో చర్చించడము, మన లైన్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కసారి అనుకుని కూడా వెళ్ళడం అనేటువంటిది సార్ చెప్పినట్లుగానే ఇంతకుముందు లాస్ట్ సాటర్డేలోనే విసనపేటలో కూడాను కిషోర వికాస సభ జరిగింది. ఆ సభలో కూడాను మా సిడిపిఓ గారు, మా ఎండిఓ గారు, మేము సచివాలయ సిబ్బంది అందరం కూడాను కలిసి దీనికి సంబంధించినటువంటి యాక్షన్ అందరం కలిసి తీసుకుంటే ఇటువంటివి నిరోధించవచ్చు అని చెప్పేసి కూడాను మేము ఒక అవగాహనకు రావడం జరిగింది. ఇటువంటి ఈ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కలిసి కానీ వీలైనంతమంది కానీ కలిసి ఇటువంటి సమావేశాలను ఏర్పరిచినప్పుడు మనం వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే పిల్లలు ఎంత ఒత్తిడి ఎదుర్కొంటారు, ఇంత శారీరక సమస్యలని గురవుతారు ఈ చైల్డ్ మ్యారేజెస్ వల్ల అనేటువంటి విషయాన్ని వాళ్ళు అవగాహన తెచ్చుకున్నట్లయితే, కొంతమంది చిన్న చిన్న సమస్యలని పెద్దవిగా చూసుకుని పెళ్లి చేసేసి చేతులు దులుపుకోవాలి అనేటువంటి ఆలోచన ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వెనకంజ వేసి పిల్లల్ని ప్రేమించకుండా ఏ తల్లిదండ్రి ఉండరు. కాకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని వాళ్ళ ప్రేమ అధిగమిస్తుందా, వాళ్ళ ప్రేమ సమస్యను అధిగమించేట్లు చేస్తుందా అనేటువంటిది మనం కల్పించేటువంటి అవగాహన పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఈ విధమైనటువంటి సమావేశాల ద్వారా అవగాహన కల్పించడం అనేటువంటిది మేము ప్రపోజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేమిద్దరం, నా పేరు ఉషా అండి, నేను గ్రేడ్ 1 సూపర్వైజర్ 2013 బ్యాచ్, అండ్ మై ఫ్రెండ్ కుమారి, షీఈ్ ఆల్సో ఫ్రమ్ 2013 బ్యాచ్. సో మేము కొన్ని పాయింట్స్, ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్ కన్నా సఫర్ అయ్యేది మా డిపార్ట్మెంటే. మేము ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆపరేషన్ అనేది మాకు చాలా మట్టుకు తక్కువే ఉంటుంది. అలానే పొలిటికల్ ప్రెషర్, మేము ఎన్నో కేస్ స్టడీస్ మావి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అంతా ఆపేస్తాము, అక్కడ ఆల్రెడీ మ్యారేజ్ ఆపేసి అక్కడ అమ్మాయిని మేము సరెండర్ చేసుకుని కూర్చున్న వెంటనే పొలిటికల్గా పైన వాళ్ళకి ఫోన్ వస్తుంది, వెంటనే మీరు అక్కడి నుంచి లెటర్ రాయించుకుని వచ్చేయండి అమ్మ అని కేసెస్ కూడా మేము ఎన్నో చూసామండి. అలానే మెయిన్ అంగన్వాడీ వర్కర్ చెప్పడానికి భయపడుతుంది, ఎందుకంటే తన నైబర్హుడ్ అక్కడే ఆ విలేజ్లోనే ఉంటుంది కాబట్టి చాలామంది తనని ప్రెజరైజ్ చేస్తారు, తిట్టడం ఇంకా మాటలు అనడం. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మేము ఒకసారి ఇట్లానే 1098 నుంచి మాకు హెల్ప్ లైన్ నుంచి ఫోన్ వచ్చింది పెనుగంచి ప్రోల్లో.
ఒక గుడి దగ్గర ఒక మ్యారేజ్ అవుతుందని. ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇట్లా మళ్ళీ ఈవినింగ్ లేదండి నైట్కి చేసేస్తున్నారంటే నేను మా అంగన్వాడీ వర్కర్ ఎంఎస్కే ముగ్గురు నేను కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాము. వెళ్తే మీకు అసలు ఎవరు చెప్పారు చెప్పండి అని మమ్మల్ని బంధించేశారు. వెళ్ళనివ్వకుండా రూమ్లో వేసి పెట్టేశారు. మేము ఇంకేం చేయాలి నాకు అర్థం కాక ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఎస్ఐ గారు మళ్ళీ పోలీసుని పంపించి ఆల్మోస్ట్ 2 hours మమ్మల్ని బందీ చేశారు. మొత్తం కమ్యూనిటీ అంతా వచ్చేసి మమ్మల్ని అందరూ ఎవరు బయటకు వెళ్ళనివ్వట్లేదు. బయటకు వెళ్ళనివ్వకపోతే ఎవరో చెప్పారండి ఎంఎస్కేనే చెప్పిందని ఇంకా ఆమెని తిట్లు. ఇంకా ఎస్ఐ గారికి వెంటనే ఫోన్ చేస్తే ఆయన పంపించారు. తర్వాత మమ్మల్ని వదిలేరన్నమాట. ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ముఖ్యంగా మేము ఫీల్డ్లో ఫేస్ చేస్తున్నాం మేడం. అలానే ఇంకొకటి వచ్చేసి ఎఫ్ఐఆర్ ఫైలింగ్. ఈ ఎఫ్ఐఆర్ ఫైలింగ్లో కూడా నా ఒక కేస్ స్టడీ ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఒకసారి మా తోటచల్లి అనే గ్రామంలో ఒక చైల్డ్ మ్యారేజ్ అయ్యింది. అయితే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఫొటోస్ కూడా సెక్యూర్ చేసుకున్నాం. అయితే మేము వాళ్ళ దగ్గర వాళ్ళకి మ్యారేజ్ అవ్వకముందు ముందు వెళ్ళి కౌన్సిలింగ్ కూడా చాలా ఇచ్చాం, బైండెడ్ ఓవర్ లెటర్ కూడా తీసుకున్నాం. అయినా కూడాను వాళ్ళు ఏం చేశారంటే చేసేసారు మ్యారేజ్, క్రిస్టియన్ మ్యారేజ్ అది. వెంటనే మేము యాక్చువల్లీ అది 2 మండలాలకు వస్తుంది. అంటే నందిగామ ప్రాజెక్ట్ కిందేమో అబ్బాయిది, మాది చిలకలి ప్రాజెక్ట్ ఏమో మాది అమ్మాయి మాట. అయితే వెళ్ళి మేమిద్దరు పోలీస్ స్టేషన్స్, అక్కడ సూపర్వైజర్ అక్కడ వెళ్ళారు, నేను ఇక్కడికి వెళ్తే ఇద్దరు కేసు తీసుకోమంటున్నారు. తీసుకోమనేసరికి మేము ఏం చేస్తామంటే సరే ఆల్రెడీ ఈవినింగ్ వరకు పోరాడితే ఇంకా లెటర్ తీసుకునేసి వచ్చి మేడం నాకు ఫోన్ చేశారు. మా మేడం 8 o'clockకి ఫోన్ చేసి ఇప్పుడు మన ఎలా అయినా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలమ్మా అని అంటే సరే అని వాళ్ళు ఏం చేశారు మేమిద్దరం మాట్లాడుకుని ఎక్కడో చోట ఫిక్స్ చేస్తానని ఎస్ఐ గారు చెప్పి మమ్మల్ని పంపించారన్నమాట. మేము వెళ్ళిపోయిన తర్వాత 8 o'clockకి నేను అన్ని డిపార్ట్మెంట్స్కి సెక్రటరీకి విఆర్ఓ గారికి అందరికీ జీవోఎంఎస్ సార్ని జాన్సన్ సార్ని అడిగితే మనకి జీవోఎంఎస్ నెంబర్ 31 ఉందమ్మా, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో అని అంటే నేను అందరికీ ఎంఈఓ గారికి ఎంఆర్ఓ గారికి మరి సెక్రటరీ గారికి విఆర్ఓ గారికి అందరికీ ఆ జీవోఎంఎస్ నెంబర్ 31 పంపిస్తే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు, రాలేదు. ఇంక సరైన 8 o'clockకి నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఒక విఆర్ఓ గారిని పంపించారు నాతోటి. ఎంఎస్కేని ఫోన్ చేస్తే నేను ఆ రోజు నైట్ కార్లో వెళ్ళాను ఒక్కదాన్ని. ఒక మాట ఆయన అడిగితే కారు ఇచ్చారు, అందరు వెళ్ళాను అనమాట. సరే ఎంఎస్కే అమ్మ మీ ఇంటికి వస్తాను నిన్ను తీసుకుని వెళ్తాను రా అంటే అమ్మాయి కూడా మా వారు తిడతారండి నేను రానని చెప్పేసింది. నేను విఆర్ఓ గారు వెళ్ళి అక్కడ కూర్చుని ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అంటే చేయట్లేదు ఆయన ఎస్ఐ గారు. ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేశాము. ఇంకా మా మేడం సపోర్ట్ ఏంటండి మీ అమ్మాయిని ఎందుకు అక్కడ ఉంచుతున్నారని ఇక్కడ జాన్సన్ సార్ విజయవాడ నుంచి చెప్తే ఆఖరికి 11:30కి ఆయన ఎఫ్ఐఆర్ బుక్ చేసి అప్పుడు నన్ను పంపించారన్నమాట. నేను ఒక్కదాన్ని మళ్ళీ కారు ఆయన తెలిసిన ఆయన కాబట్టి నేను రావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే ఫాలోఅప్ చేసాము. అమ్మాయిని ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. ఇదొకటి మేము చేసింది. అలా ఎఫ్ఐఆర్స్ ఇష్యూలో కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం. ఇంకోటి మైగ్రేషన్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద ఛాలెంజెస్గా మేము తీసుకున్నాము. ఇంకోటి ఆర్ఫన్హుడ్ అండ్ వల్నరబిలిటీ, ఇది కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఆర్ఫన్స్ వాళ్ళు తొందరగా సెటిల్ చేసేయాలి పిల్లల్ని అనేది. ఇంకొకటి సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల పేరెంట్స్ ముఖ్యంగా ఆ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల కూడాను చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాంటి చూస్తే మేము ఎన్నో కేస్ స్టడీస్, ఒక కేస్ స్టడీ చైల్డ్ మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయికి చేసుకుంది, కాలేజీకి వెళ్తుందన్నమాట. వాళ్ళ చెల్లి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇంకొక అబ్బాయితోటి ఇది ఉందన్నమాట. మేము అమ్మాయిని కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ సిస్టర్ మాకు ఎదురైంది. ఏంటమ్మా ఎవరి అబ్బాయి ఏంటి, మేము స్కూల్కి వెళ్ళి మీ స్కూల్లో చెప్తామంటే ఇంక అప్పుడు భయపడి వాళ్ళిద్దరిని కూడా ఆపడం జరిగింది. అది అంటే తన వీడియో మాట. సోషల్ ఇష్యూస్ కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అలానే మెయిన్ ఇంకొకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఎడ్యుకేషన్, చైల్డ్ రైట్స్ మీద చాలా అవేర్నెస్ లేవు. మనం ఏం చేస్తున్నాం, ప్రోగ్రామ్స్ చేసేస్తున్నాం కానీ వాళ్ళకి అనుకూలమైన టైము నెలలో ఒక్కసారి లేకపోతే 3 months వన్స్ అందరూ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అప్పుడు వెళ్ళి మనం వాళ్ళకి రియల్గా పేరెంట్స్కి మనకు హక్కు వాళ్ళని ఒకటి ఇది మెయిన్ వాళ్ళల్లో మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్
చదువుకోవడం వల్ల ఎంత లాభాలు, ఇవన్నీ కూడా మనము పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్కి ఆ యొక్క అవేర్నెస్ అనేది కరెక్ట్గా వేలో ఇస్తే నిజంగా మనం మంచిగా చేయొచ్చు అనేది నా ఒకటి ఉద్దేశము. ఇంకోటి పోవర్టీ కూడా అదొకటి మెయిన్ రీజన్. ఇలాగా డబ్బులు ఇస్తాము మీ అమ్మాయిని చేసుకోండి అనేది కూడా ఒక ఛాలెంజ్గా మేము తీసుకున్నాము. యాక్షన్స్ వచ్చేసి మెయిన్ మనము పొలిటికల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. యాక్చువల్లీ ఒకసారి ఇలా మేము చైల్డ్ మ్యారేజ్ ఆపితే ఒక పొలిటీషియనే ఆయనే ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్పాను, సార్ మీరు బాగుంటారు మేము కూడా బాగుంటాం కానీ సఫర్ అయ్యేది ఎవరు, చైల్డ్. అందుకోసం అని సార్ ప్లీజ్ అమ్మాయి తర్వాత చాలా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడం జరిగింది. నిజంగానే అప్పుడు కొంచెం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి చేశారండి. అదొకటి. ఇంకొకటి కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ ఆ లీడర్స్ని వాళ్ళకి మంచిగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అదే సర్పంచ్ గారు అవనివ్వండి, లేకపోతే కమ్యూనిటీలో ఉన్న పెద్దలు వాళ్ళందరూ కూడా కొంచెం మనకు సపోర్ట్ ఇస్తే మనం చేయొచ్చు. అలానే సపోర్ట్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, అదే ఇప్పుడు చెప్పాను కదా మీకు, దాని యొక్క విద్య యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలిసి మనం చదువుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి మన కాళ్ళ మీద. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, మనము పిల్లలకి విద్య అంటే ఏంటది, మనం ఒక ఆయుధం ఇస్తున్నాం కదా. మనకి విద్య ఉంటే మనం ఏదన్నా సాధించవచ్చు. ఈరోజు మనందరం ఇక్కడ చక్కగా మనం జాబ్స్ చేసుకుంటున్నామంటే కేవలం మనం మంచిగా చదువుకున్నందుకే కదా. అదొకటి మనం బాగా వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇంకొకటి స్ట్రెంథనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ లా డిపార్ట్మెంట్ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనం అలానే డెవలప్ కొన్ని యాక్షన్ ప్లాన్స్. ఇందాక సార్ చెప్పారు ఒక ఎంఈఓ గారు ఏంటంటే మనకి ఇప్పుడు మేము ఎంతోమంది టీనేజ్ ప్రెగ్నెన్సీస్ మనకు వస్తూ ఉంటాయి కదా, అట్లీస్ట్ కొన్ని రోజులైనా వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం ఆపడం, లేకపోతే రేషన్ కార్డు ఆపడము, అలాంటివి ఏమన్నా కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే కొంచెం ఏమన్నా ఒకటి బాగుంటుందేమో నా ఉద్దేశము. అలానే ఇంకొకటి మనము ఇప్పుడు మనం చర్చ్లో కానీ టెంపుల్స్లో అలా మ్యారేజ్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా మనకి కరెక్ట్గా అవేర్నెస్ ఇవ్వాలి. ఏంటంటే కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ చూసి మీరు మ్యారేజ్ చేయండి అనేది వాళ్ళకు కూడా. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మేము అవేర్నెస్ అనేది పెడుతూ ఉంటాము. కానీ అది ఫీల్డ్కి ఎంతవరకు వాళ్ళు అంటే మేము చెయ్యాలి, వీళ్ళు ఈ మ్యారేజ్ చేయడం వల్ల వీళ్ళకి నష్టము అనేది ఎంతమంది చేస్తున్నారో అదొకసారి చేయాలి. అలానే సపోర్ట్ వచ్చేసి ఇందాక సార్ చెప్పారు మన ఎంఈఓ గారు, సపోర్ట్ గ్లోబల్ ఇనిషియేషన్స్ ఎస్డిజి గోల్స్లో ఈ 2 గోల్స్ మనకు సంబంధించినవి అనేది దాని మీద కొంచెం స్ట్రెస్ చేస్తూ, అలానే చిన్న క్లిప్పింగ్ ప్లస్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఎన్నో ఇదిగా అవుతున్నాయి కదా, కొన్ని వైరల్ అయిపోతున్నాయి. అలాంటివి మనం కూడా వాళ్ళకి కొన్ని చేస్తూ ఉంటే బాగుంటుంది. అలానే ఇంకా యూనిసెఫ్ అలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా కొలాబరేటివ్గా వర్క్ చేస్తే బాగుంటుందని. ఇంకోటి మానిటరింగ్ ఎవాల్యుయేషన్ ఫాలోఅప్, ఇది అనేది చాలా చాలా మనము, ఎందుకంటే ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ దేర్ ఓన్ యాప్స్ ఓన్ వర్క్స్ కదా, చాలా బిజీ షెడ్యూల్. కానీ మేము ఇది కిషోర్ వికాసం ఫేజ్ 2 చేస్తున్నాం. ఇప్పుడు మొన్ననే అన్ని మండలాల్లో ట్రైనింగ్ అనేది ఇచ్చాము. అయితే కిషోర్ వికాసం ఫేజ్ 1 చేసాము. అదేంటంటే అందులో మనం పియర్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసాం. అంటే పియర్ గ్రూప్స్ ఎందుకు చేసామంటే ఇప్పుడు మనతో ఎక్స్ప్రెస్ చేసే కన్నా వాళ్ళ ఫ్రెండ్లీగా వాళ్ళ ఫ్రెండ్స్కి బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. అందుకోసమని పియర్ గ్రూప్స్ అనేవి చేసాము. ఆల్రెడీ కాలేజెస్లో కూడా మేము వాళ్ళకి చాలా ట్రైనింగ్ అనేది ఇచ్చాము. అది ఫాలోఅప్ అనేది మానిటరింగ్ అనేది కొంచెం ల్యాకింగ్. అది కరెక్ట్గా చేస్తే ఇప్పుడు మన కంప్లైంట్ బాక్సెస్ ఉన్నాయి స్కూల్స్, ఎంతమంది కంప్లైంట్ బాక్స్ రాసి పెడుతున్నారు, చాలామంది లేవు అవి. అందుకోసం ఈ మానిటరింగ్ ఫాలోఅప్ అనేది కొంచెం జాగ్రత్తగా చేస్తే మనకి బాగా చేయొచ్చు. ఇంకోటి మెయింటైన్ డేటా అట్ స్కూల్ లెవెల్స్. ఈ డేటా అనేది అంటే డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు కానీ అది తర్వాత ఫాలోఅప్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అనేది మనకి డేటా అనేది కొంచెం అది లేకుండా అనిపిస్తుంది.